హాయ్ ఫ్రెండ్స్. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వకీల టాక్స్. నా పేరు వకీల. ఈ రోజు ఎపిసోడ్లో నామినేషన్స్ చూసి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన నాగమణి కంట నామినేషన్లో చెప్పిన రీజన్స్ చూసి ఏమనిపించింది కామెంట్ చేయండి. అలాగే కన్ఫెషన్లో బిగ్ బాస్తో మాట్లాడిన విధానం చూసి ఏమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎన్ని కష్టాలు రా బాబు నాగమణి కంటకి, ఎన్ని బాధలు, అసలు ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాగమణి కంటకే ఉన్నాయనిపించింది. తల్లి లేదు, తండ్రి లేదు, స్టెప్ ఫాదర్ తో ఇన్సల్ట్ అని చెప్పారు. అలాగే వైఫ్ దూరం అయిపోయింది, పాప కూడా తన దగ్గర లేదు. అలాగే ఇన్లాస్ నుంచి రెస్పెక్ట్ లేదు, మనీ లేదు, ఫేమ్ లేదు. ఓ మై గాడ్, ఎన్ని కష్టాలు. నాకేమనిపించింది అంటే ఈ బిగ్ బాస్ సీజన్ తర్వాత మా టీవీ వాళ్ళు ఆర్ బిగ్ బాస్ మన టీం వల్ల తనకి ఏదైనా ఆపర్చునిటీ కనిపిస్తే బాగుండు అనేసి అనిపించింది. ఎందుకంటే చూడడానికి కూడా బాగానే ఉంటాడు కాబట్టి తనకి ఏదైనా ఆపర్చునిటీ ఇస్తే బాగుండు అనిపించింది. అమ్మో, అన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఓ మై గాడ్. సరే రండి ఫ్రెండ్స్, ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నిన్న నామినేషన్స్ కంటిన్యూషన్ అనమాట. పృథ్వీ గారి నామినేషన్స్ ఫస్ట్ కాదు, ఆదిత్య ఓం గారి నామినేషన్స్. ఆదిత్య ఓం గారు వచ్చేసి ఫస్ట్ పృథ్వీ నామినేట్ చేస్తారు. రీజన్ ఏంటంటే మనం అన్ని డిపార్ట్మెంట్స్ పెట్టిన తర్వాత మీరు క్లీనింగ్ డిపార్ట్మెంట్కి వచ్చారు కదా, క్లీనింగ్ డిపార్ట్మెంట్లో చాలా తక్కువ వర్క్ చేస్తున్నారు. అలాగే డిస్కషన్లో ఎప్పుడైనా లాజిక్తో మాట్లాడాలి, ఆవేశంగా మాట్లాడకూడదు. అలాగే లేడీస్తో మాట్లాడేటప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి, కానీ మంచి పని చేస్తారు, కానీ చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి అనేసి అంటారు. అంటే ఏంటంటే ఆయన ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ ఆయన ఆల్రెడీ అందరూ చెప్తున్నారు పృథ్వీ తక్కువ పని చేస్తున్నాడు అని. ఇవాళ కిచెన్ టీంకి వచ్చాడు కానీ నిన్నటి వరకు కిచెన్ టీంలో లేరు. క్లీనింగ్ వర్క్ తీసుకున్నారనమాట. అలాగే లీస్ట్ వర్క్ చేస్తున్నారు అనేసి ఫస్ట్ పాయింట్ చెప్పాడు. సెకండ్ పాయింట్ బాగుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే లేడీస్ కి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. ఎందుకు మాట అన్నారంటే తను బేబక్కతో మాట్లాడేటప్పుడు మీరు బుర్ర పెట్టి నామినేషన్ చేయండి అనేసి అంటాడు. బుర్ర పెట్టి అంటే ఆయనకి తెలుగు రాదు కాబట్టి ఆలోచించి నామినేషన్ చేయండి అనే బదులు బుర్ర పెట్టి నామినేషన్ చేయండి అని. తర్వాత ఆయనకి అది తప్పని తెలిసాక వెంటనే అక్కని సారీ చెప్పి తన కాళ్ళకి నమస్కారం చేశారనమాట, సారీ అక్క అనేసి. కానీ ఈయన కూడా అది మెన్షన్ చేశారులే, ఓకే నువ్వు సారీ చెప్పావు కానీ గుర్తుపెట్టుకో, నెక్స్ట్ టైం రిపీట్ చేయకు అన్నట్టు చెప్పారు. ఓకే, బాగానే ఉంది. నామినేషన్ పాయింట్ వచ్చేసి బాగానే ఉంది. నెక్స్ట్ శేఖర్ భాష గారు నామినేట్ చేశారు. శేఖర్ భాష గారిని ఎందుకు నామినేట్ చేశారో నాకు అర్థం కాలేదు భయ్య. ఏమంటున్నారంటే నామినేట్ చేసి, నాకు మీతో మంచి ర్యాపో ఉంది, మ్యాక్సిమం టైం స్పెండ్ చేశాం, కానీ ఈ నామినేషన్ అంటే ఒక విషయం, అది అందరూ తాగాలి. ఈ రోజు నిన్ను కూడా చాలా లేజీగా నిన్న కూడా మీరు చాలా లేజీగా ఉన్నారు, ఎక్కువసేపు పడుకునే ఉన్నారు, కిచెన్ లో అంత ఇన్వాల్వ్ అవ్వలేదు అనేసి నామినేట్ చేస్తారు. అంటే నిన్న ఈ రోజు చాలా లేజీగా ఉన్నారు అనేసి చెప్తారు. అసలు యాక్చువల్గా శేఖర్ భాష ఈ రోజు లేజీగా ఉన్నారేమో కానీ ఆయన వచ్చినప్పటి నుంచి అప్పుడే కామెడీ పండిస్తూనే ఉన్నారు. పక్కన ఎవరున్నా మాక్సిమం బేబక్ తోటి, ఈయనతోటి కూడా ఆదిత్య ఓం గారితో కూడా చాలా కలిసిమెలిసి ఉన్నారు, ఎక్కువ టైం స్పెండ్ చేశారు. ఆయనే చెప్తూ కూడా నామినేట్ చేశారు. ఇక్కడ ఈయన గేమ్ ఆడారా అనేసి అనిపించింది. మళ్ళీ అందరూ ఈ విషయం తాగాలి అనేసి అంటున్నారు. ఆయన ఎక్కువ కామెడీ చేసింది ఈ హౌస్ లో ఆయనే, శేఖర్ భాష గారే. మరి నిద్ర లేక ఆయన మళ్ళీ యాక్సెప్ట్ చేశారులే, నిద్ర లేక నేను టయర్డ్ గా ఉన్నాను, అంతేగాని లేజీగా ఏం లేను. అలాగే మళ్ళీ ఇంకోటి ఏంటంటే కిచెన్ లో అంత ఇన్వాల్వ్ అవ్వట్లేదు అని ఆదిత్య ఓం గారు చెప్తారు. ఎందుకంటే నాకు కిచెన్ డిపార్ట్మెంట్ కాదు కదా, నేను వాష్రూమ్ డిపార్ట్మెంట్ కదా, నేను వాష్రూమ్ క్లీన్ చేసుకుంటున్నాను కదా అని చెప్తే మళ్ళీ ఏమంటారు చూడండి, అఫ్ కోర్స్ వాష్రూమ్ డిపార్ట్మెంటే, కానీ కిచెన్ డిపార్ట్మెంట్ కాకపోయినా అందరూ వచ్చి హెల్ప్ ఆఫర్ చేస్తున్నారు, మీరు హెల్ప్ ఆఫర్ చేయట్లేదు అని చెప్పేసి నామినేట్ చేసేస్తారు. నాకు ఈ నామినేషన్ అంతగా నచ్చలేదు. ఎందుకంటే ఆయన ఎక్కువసేపు అందరితో మింగిలేదు ఆయనే, ఎక్కువ కామెడీ పండించేది ఆయనే, ఎన్నో జోకులు వేస్తాడు ఆయన, అందరితోటి మాట్లాడతారు ఆయన. అలాంటి ఆయన్ని లేజీగా ఉన్నామని చెప్పి నామినేట్ చేశారు. తర్వాత యష్మి వచ్చి, ఎందుకంటే చీఫ్ చేతిలోనే ఉంటది కదా, ఒకళ్ళని సేవ్ చేయడం, ఒకళ్ళు నామినేట్ చేయడం. యష్మి వచ్చేసి శేఖర్ భాష గారిని నామినేట్ చేసింది. ఎందుకంటే అటుపక్కన ఉన్నది పృథ్వీ కదా, పృథ్వీని సేవ్ చేసి శేఖర్ భాష గారిని నామినేట్ చేసి ఇచ్చిన రీజన్ ఏంటంటే, నేను ఆల్రెడీ మిమ్మల్ని చూస్తున్నాను సార్, మన ఇద్దరు వాష్రూమ్ లో వర్క్ చేస్తున్నాము, పృథ్వీకి వర్క్ రాకపోయినప్పటికీ మనం ఏదైనా చెప్తే ఎఫర్ట్ ఇచ్చి వర్క్ చేస్తున్నాడు. అదే మీకు ఏదైనా చెప్తుంటే మీరు అక్కడికి నేను వాష్రూమ్ లో కవర్ క్లీన్ చేయండి అనేసి చెప్తే 2-3 టైమ్స్ చెప్పిన తర్వాత మీరు క్లీన్ చేస్తారు. అండ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను మీరు లేజీగా ఉన్నారు నిన్న ఈ రోజు అని, నేను ఆయన చెప్పిన పాయింట్ కి అగ్రీ చేస్తున్నాను అని చెప్పి నామినేట్ చేసింది. అప్పుడు శేఖర్ భాష గారు ఏమంటారంటే, నేను క్లీన్ చేసేవాడిని వాష్రూమ్ లో, కాకపోతే అక్కడ లేడీస్ ఉన్నారు అందుకే నేను వెయిట్ చేశాను, ఆ తర్వాత నేను క్లీన్ చేశాను కదా అనేసి చెప్తారు.
తర్వాత మధ్యలో బ్రేక్ అనమాట. బ్రేక్ లో బేబక్క నబిల్ అఫ్రీడి మాట్లాడుకుంటున్నారు. ఏమంటదంటే బేబక్ ఏమంటదంటే నువ్వు ఆల్రెడీ నీకు చాలా పవర్ ఉంది నీలో, కానీ నువ్వు అది బయటికి తీసుకురావట్లేదు, పాయింట్స్ పెట్టట్లేదు నువ్వు. ఇట్స్ అన్ అమేజింగ్ ప్లాట్ఫామ్, ఇది చాలా మంచి ప్లాట్ఫామ్, ఇక్కడ మనం మనల్ని ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు నీ మీద నాకు జీరో నెగిటివిటీ, నీ మీద ఎంత కూడా నాకు నెగిటివిటీ లేదు, కానీ ఏంటంటే నువ్వు మెతకగా ఉన్నావు, మెతకగా లేకుండా పాయింట్స్ పెట్టి మాట్లాడు. వేరే వాళ్ళు అందించినప్పుడు మాత్రమే నువ్వు మాట్లాడుతున్నావు, అలా కాకుండా నీ అంతటి నువ్వు వచ్చి ఇండివిజువల్ గా నుంచొని నీ పాయింట్స్ నువ్వు రేస్ చేసి మాట్లాడు. అందుకే నేను నిన్ను నామినేట్ చేశాను. నేను నిన్ను నామినేట్ చేసినప్పుడు నువ్వు ఎలా రైజ్ అయ్యావో, నా వాయిస్ వినపడట్లేదు అని చెప్పి గట్టిగా అరుస్తాడు అనమాట. అలా ఎలా అయితే రేజ్ అయ్యావో అలాగే నువ్వు బయటికి రా అనేసి చెప్తుంది. యాక్చువల్లీ నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పాలి, నేను నిన్ను బయటకు తీసుకొస్తున్నందుకు నీ కంఫర్ట్ జోన్ నుంచి అనేసి చెప్తుంది అనమాట. ఆ తర్వాత నిఖిల్ ఏమంటాడంటే పృథ్వీ తోటి, యూ పర్సనల్లీ గో అండ్ టాక్ విత్ అక్క. మాక్సిమం అందరూ ఇంగ్లీష్ మీడియం బ్యాచ్ అబ్బా, అందరూ ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. ఆఖరికి మన తెలుగు వాళ్ళు కూడా విష్ణుప్రియ, సోని వీళ్ళు కూడా ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏం అర్థం అవుతుంది ఏంటో నాకేం అర్థం కావట్లే. నిఖిల్ వచ్చి పర్సనల్లీ గో అండ్ టాక్ టు అక్క అనేసి అంటాడు. అంటే మరి అక్కని ఇలా అన్నాడు కదా, బుర్ర పెట్టి ఆలోచించి నామినేట్ చేయండి అనేసి, వెళ్ళి మాట్లాడు అక్కతో సారీ చెప్పు అనేసి అంటే పృథ్వీ వెళ్ళి సారీ చెప్తాడు. అక్క సారీ అక్క, ఐఎమ్ రియల్లీ సారీ అనేసి చెప్తే అక్క ఏమంటదంటే బేబక్క ఇట్స్ ఓకే, నువ్వే నెగిటివ్ అవుతావు, అది నాకు ఓకేలే తమ్ముడు అని నేను ఫీల్ అయ్యి నేను నీ సారీ యాక్సెప్ట్ చేస్తాను, కానీ కోట్ల మంది జనాలు చూస్తారు కదా ఈ షోని, నువ్వే నెగిటివ్ అవుతావు అంటే ఏం నెగిటివ్ అవ్వలే అంతగా. ఎందుకు నెగిటివ్ అవుతాడు, ఆయనకి తెలుగు రాదని తెలుసు, అతను తెలుగు ఆయన కాదు కన్నడ యాక్టర్ అని తెలుసు, ఆయన తెలియక అన్నాడు. దెన్ అండ్ దేర్ ఆయన సారీ చెప్పారు. సారీ చెప్పడమే కాకుండా కాళ్ళు కూడా మొక్కారు అనమాట. సారీ అక్క అని వెంటనే చెప్పి నామినేషన్స్ లోనే చెప్పి కాళ్ళకు కూడా మొక్కారు. ఆయన ఏమి నెగిటివ్ అవ్వర్లే, ఈ ఒక పాయింట్ కి నెగిటివ్ అవ్వర్లే బేబక్క, నువ్వే అంత ఫీల్ అవ్వకు. తర్వాత సీత నామినేషన్స్. సీత ఫస్ట్ నామినేషన్ వచ్చేసి ప్రేరణ నామినేట్ చేసింది. నామినేట్ చేస్తూ చెప్పిన రీజన్ చూడండి, ఈ రీజన్ బాగుందిలే. ఫస్ట్ డే వర్క్ డివైడ్ చేస్తున్నప్పుడు కొన్ని వర్డ్స్ యూజ్ చేసావు, ఈగో, సుపీరియర్ అనే వర్డ్స్ యూజ్ చేసావు, నో వన్ ఈస్ సుపీరియర్ టు ఎనీవన్ ఎల్స్ హియర్ అనేసి అంటది. ఇక్కడ ఎవరికి సుపీరియర్ కాదు, బిగ్ బాస్ ఒక్కళ్ళే ఇక్కడ మనందరికి సుపీరియర్. ఆవిడ చాలా యారగెంట్ గా మాట్లాడతారులే ఆ రోజు. మీరు మీకు ఈగో హట్ అవుతుంది ఏమంటారంటే చెప్తాను చూడండి. ప్రేరణ అంటది, నిఖిల్ ఏం చెప్పారంటే ఆయనకి క్లారిటీ ఉంది కానీ ఆయన రెస్పాన్సిబుల్ తీసుకోవడానికి ఆయన భయపడుతున్నారు, ఎందుకంటే ఆయన గట్టిగా అరిస్తే ఎవరికైనా ఈగో హట్ అవుతుందేమో అని భయపడుతున్నారు, ఐ డోంట్ హర్ట్ ఎనీవన్ హియర్ అనేసి అన్నారు. అదే పాయింట్ నేను చెప్పాను, ఈగో ఎవరికి హట్ అవ్వకపోతే ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా అనేసి అంటున్నారు అనే పాయింట్ చెప్పాను. నిఖిల్ ఏమంటారంటే ఫస్ట్ డే ఇనిషియేటివ్ తీసుకొని ఎవరెవరు ఏ వర్క్ చేయాలి, ఎవరెవరు కిచెన్ కుకింగ్ చేయాలి, ఎవరెవరు వాష్రూమ్స్ క్లీన్ చేయాలి, ఎందుకంటే కెప్టెన్ లేరని చెప్పారు కదా బిగ్ బాస్, ఎవరెవరు హౌస్ క్లీన్ చేయాలి అని ఇనిషియేట్ తీసుకుని ఏమంటారంటే నాకు కుకింగ్ వచ్చు, నాకు రేషన్ మేనేజ్ చేయడం కూడా వచ్చు, ఎందుకంటే లిమిటెడ్ ఫుడ్ ఇస్తారు కదా, నేను రేషన్ మేనేజ్ చేయగలను, నాకు ఆ క్యాపబిలిటీ ఉంది, కానీ నేను కొంచెం గట్టిగా చెప్తాను, అంటే ఏది కుక్ చేయాలి, ఎంతవరకు కుక్ చేయాలి, ఎంతవరకు తినాలి అని నేను చెప్పేటప్పుడు గట్టిగా చెప్తాను, దానికి ఎవరైనా హర్ట్ అవుతారేమో అందుకనే నాకు తీసుకోవడం ఇష్టం లేదు, వేరే ఎవరైనా రెస్పాన్సిబిలిటీ తీసుకోండి అని అంటారనమాట నిఖిల్. ఈవిడేమంటదంటే మీరెవరు, మీ ఈగోలు ఎవరు హర్ట్ అవ్వకపోతే నిఖిల్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారంట అని ఈవిడ చెప్పింది. దానికి కిరాక్ సీత ఏమంటారు చూడండి, ఆయన పాయింట్ ఆయన చెప్తారు, నీ పాయింట్ నువ్వు చెప్పు, ఆ పాయింట్ నువ్వు చెప్పడం వల్లే నువ్వు ఇప్పుడు నామినేషన్ లో ఉన్నావు, ఆయన నువ్వు ఆ రోజు చాలా అరగెంట్ గా మాట్లాడావు, నువ్వు హ్యాండ్ రైస్ చేసి చాలా సీరియస్ గా మాట్లాడావు అనేసి అంటారు. కరెక్టే, ఆయన పాయింట్ ఆయన మాట్లాడుకుంటారు కదా, ఒకసారి చెప్పినప్పుడు వినకపోతే రెండోసారి చెప్తారు, ఈవిడికి ఎందుకు అదే అంటది, ఆయన పాయింట్ ఆయన మాట్లాడుకుంటారు, నువ్వు సైలెంట్ గా ఉండు, నువ్వు అలా మాట్లాడావు కాబట్టి ఆ రోజు అంత అరగెంట్ గా నేను ఇప్పుడు నేను నామినేట్ చేయాల్సి వచ్చింది అనేసి కిరాక్ సీత కూడా క్లియర్ గా చెప్తుంది అనమాట. అప్పుడు ప్రేరణ అంటది, నువ్వు నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నా అప్పుడే నా దగ్గరికి వస్తే నేను క్లారిటీ ఇచ్చేదాన్ని కదా, అయినా నేను జనరల్ గా చెప్పాను ఆ స్టేట్మెంట్, నీ ఒక్కదానికే కాదు జనరల్ గా చెప్పాను, ఎవరికి హర్ట్ అవ్వలేదు, నీకెందుకు హర్ట్ అయింది అనేసి అంటది. నేను అందరికీ కలిపి చెప్పాను, అంటే అక్కడ చాలా మంది ఉంటారు, చాలా మంది ఉన్నప్పుడు నేను చెప్పాను కాబట్టి అందరికీ హర్ట్ అవ్వలేదు, నీకెందుకు హర్ట్ అయింది అనేసి అంటే అందరి గురించి నాకెందుకు, నేను హర్ట్ అయ్యానని చెప్తున్నాను కదా, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అనేసి ఆవిడ క్లియర్ గా మాట్లాడుతుంది అనమాట.
నెక్స్ట్ సెకండ్ నామినేషన్ వచ్చేసి బేబక్క నామినేట్ చేసింది. ఇంకా ఈ సీజన్ లో ఈ కుక్కరు ఈ పప్పు షబ్బా రెండోసారి వంటలో ఇవన్నీ పోయేలా లేవు. బేబక్క నామినేట్ చేసి ఏమంటదంటే మళ్ళీ మధ్యలో ఏమంటది చూడండి, కిర్రాక్ సీత. చాలా తెలివిగా మాట్లాడుతుంది అనుకున్నాను కానీ కిర్రాక్ సీత ఇవాళ ఎట్లా మాట్లాడుతుందని ఎక్స్పెక్ట్ చేయలే. విష్ణుప్రియని నామినేట్ చేద్దాం అనుకున్నాను యాక్చువల్లీ, కానీ విష్ణుప్రియ కంటే పెద్ద రీజన్ అంట బేబక్క మీద. ఆ రీజన్ ఏంటో చూడండి. మీరు హెడ్ అన్నప్పుడు ఆఫ్టర్నూన్ ఒక కర్రీ, ఈవినింగ్ ఒక కర్రీ అన్నారు కదక్క, మరి లాస్ట్ నైట్ 2 కర్రీలు వండారంటే 2 కర్రీలు ఒక్క కర్రీయే కదా అని అంటే బేబక్క. కాదక్క, చికెన్ కర్రీ ఆలు కర్రీ 2 వండారు అనేసి అంటే, అవును మరి వెజిటేరియన్స్ చికెన్ కర్రీ తినలేరు కాబట్టి ఆలు కర్రీ వండుకోవడానికి నేను యాక్సెప్ట్ చేశాను అనేసి బేబక్క చెప్తుంది. అక్కడ ఆల్రెడీ మార్నింగ్ వండిన పప్పు ఉంది కదక్క, అక్కడ ఉన్నది కూడా ఇద్దరే, ఆ పప్పు వాళ్ళకి సరిపోతుంది కదంటే బేబక్క చెప్తుంది, ఆ పప్పు కొంచెమే ఉందిరా, అది సరిపోదు, అందుకే నేను వండుకోమని చెప్పాను అనేసి అంటే, లేదక్క మీరు వాళ్ళకి ఖండించలేదు, నేను నా ఎగ్ తీసుకుని నేను బుజ్జి చేసుకుంటాను అనేసి అన్నప్పుడు నన్ను వద్దన్నారు, వాళ్ళని మాత్రం మీరు ఏమనలేదు అని చెప్పి నామినేట్ చేసి పడేస్తుంది ఇంక బేబక్కని. నైనిక వచ్చి బేబక్క నామినేట్ చేస్తుంది. చీఫ్ లో ఇద్దరు, చీఫ్ వచ్చి ఒకరిని సేవ్ చేసి ఒకరిని నామినేట్ చేయాలి కదా, ప్రేరణను సేవ్ చేసి బేబక్క నామినేట్ చేస్తుంది. మనం సేమ్ డిపార్ట్మెంట్ లో ఉన్న మనకే క్లారిటీ లేకపోతే బయట వరకు క్వశ్చన్ చేస్తారు అనేసి అంటది. అంటే సేమ్ డిపార్ట్మెంట్ ఇన్ ద సెన్స్ ఫస్ట్ డే కిచెన్ డిపార్ట్మెంట్ లో బేబక్క, కిరాక్ సీత, నైనిక, సోనియా వీళ్ళ నలుగురు కిచెన్ డిపార్ట్మెంట్ లో ఉంటారనమాట. వీళ్ళ నలుగురికి గొడవలు. మళ్ళీ సోనియా వచ్చేసి బేబక్క నామినేట్ చేసేస్తుంది, సీత వచ్చేసి బేబక్క నామినేట్ చేసింది, ఇప్పుడు నైనిక కూడా బేబక్క నామినేట్ చేసేసింది. మరి నైనిక నామినేట్ చేసినట్టే కదా రీజన్ యాక్సెప్ట్ చేసిందంటే. బేబక్క అంటే అది హ్యుమానిటీ కదా, అందుకే నేను ఆలుకి వండుకోమని చెప్పాను, ఆలు కర్రీ వండుకోమని చెప్పాను, అంటే వెజిటేరియన్స్ తినలేరు కాబట్టి అది హ్యుమానిటీ కదా, అందులో దానికి కూడా మీరు పట్టుకుని నామినేట్ చేయడం నాకు ఎంత మాత్రం నచ్చలేదు అనేసి అంటే కిరాక్ సీత అంటది, హ్యుమానిటీ అందరికీ ఉంది అక్క, ఎవరికి లేదు హ్యుమానిటీ, అక్కడ ఆల్రెడీ పప్పు ఉంది, సరిపడా పప్పు ఉంది అనేసి ఆవిడ మాట్లాడుతుంది. పప్పుల గురించి కుక్కర్ల గురించి నామినేషన్స్ ఎక్కువైపోయినాయి. తర్వాత విష్ణుప్రియ వచ్చేసి శేఖర్ భాష గారు నామినేట్ చేస్తుంది. నామినేట్ చేసి ఏం చెప్తుంది అంటే, సార్ మీ వర్క్ అంటే చాలా ఇష్టం, మీరు యాక్టివ్ గా ఉంటారు, అంటే బయట అనమాట ఆర్జే విజయ్ ఆయన చాలా యాక్టివ్ గా ఉంటారు కదా, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చాలా టైర్డ్ గా స్లోగా ఉంటున్నారు, మీరు పడుకోవడం కూడా చూశాను ఈ రోజు అనేసి అంటది. ఆయన ఈ రోజు పడుకున్నారేమో కానీ ఆయన వచ్చిన కాడ నుంచి ఆయన మరి బాగానే యాక్టివ్ గానే ఉన్నారు, కామెడీగా మాట్లాడుతున్నారు, కామెడీ పండిస్తున్నారు, ఇంకేంటో మరి. అందుకని చెప్పి ఈవిడ చేసిన నామినేషన్ మాత్రం సేఫ్ నామినేషన్ అనిపించింది. ఆవిడకి ఇంకెవరితోటి రీజన్స్ లేవా, ఈ ఆల్రెడీ వేసిన రీజన్ తీసుకొచ్చి మళ్ళీ ఆవిడ కూడా వేస్తుంది. మళ్ళీ సోనియా కేసింది అయితే ఇంకా తుప్పాస్ రీజన్. శేఖర్ భాష గారు ఏమంటారా, అగ్రీడ్ యాక్చువల్లీ నేను ఒప్పుకున్నాను, ఆదిత్యగా చేసినప్పుడు ఒప్పుకున్నాను కాబట్టి ఓకే నాట్ ఏ ప్రాబ్లం అనేసి అంటారు ఆయన. తర్వాత సెకండ్ నామినేషన్ వచ్చేసి సోనియా నామినేట్ చేస్తూ ఏం చెప్పింది చూడండి. అక్క పప్పు బాగా చేసింది, అయినా కుక్కర్ కొత్త ఎక్విప్మెంట్, అక్కదే ఉంది మిస్టేక్ అందులో అంటే సోనియా చూడండి మంచి యాటిట్యూడ్ గా, ఓ రియల్లీ నిజమా, అవునా, కొత్త ఎక్విప్మెంటా, నాకు తెలియదే, ఇప్పుడే వచ్చిందా, ఆకాశంలో చూడబడిందా అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టింది ఆవిడ. విష్ణుప్రియ, నేను ఇప్పుడు వరకు ఆ కుక్కర్ చూడలేదు, నువ్వేమో ఫస్ట్ డే కదా మీరు ముందే చూసుకోవాలి, మీరు ముందే మాట తీసుకున్నారు కాబట్టి ముందే చూసుకోవాలి అని ఎంత అలా హడావిడిగా ఎలా మాట్లాడతావు, అంత అరగెంట్ గా ఎలా మాట్లాడతావు నువ్వు అని విష్ణుప్రియ క్వశ్చన్ చేస్తుంది అనమాట. కావాలని లేట్ చేసి ఎవరు మార్చాలని అనుకోరు కదా అనేసి అంటది. అప్పుడు సోనియా ఏమంటదంటే, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కాబట్టి కావాలని ఫోకస్ గా వండాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు కాబట్టి కావాలని ఫోకస్ గా వండాలి, కావాలని ఎవరు చేయరు కదా, కావాలని ఫోకస్ గా వండి కావాలని టైం కి చేసి పెట్టాలి, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే నేను కూడా క్వశ్చన్ చేసేదాన్ని కాదు కదా అనేసి అంటది. ఆ తర్వాత ఇంకా అక్కడ 2 కుక్కర్లు ఉన్నాయి, మరి ఒకటే కుక్కర్ కాదు వేరే 2 కుక్కర్లు కూడా ఉన్నాయి, ఆవిడ నిజంగా ప్రాపర్ గా రెస్పాన్సిబుల్ ఫీల్ అయ్యి ఉండుంటే ఆ వేరే కుక్కర్లోకి షిఫ్ట్ చేసి చేయాల్సి ఉండేది కదా అని ఆవిడ కూడా బాగానే ఇచ్చింది ఆన్సర్. రెస్పాన్సిబిలిటీ తీసుకొని పవర్ ఎగ్జిక్యూట్ చేయలేనప్పుడు తీసుకోవడం ఎందుకు, మానేయొచ్చు కదా, ఎవరు తీసుకోమన్నారు,
నేను వండుతానని చెప్పి తీసేసుకొని మళ్ళీ జోకులు వేసుకుంటా చిల్లు కొట్టుకుంటా కూర్చోవడం ఎందుకు? ఇక్కడ అందరికీ ఆకలిస్తా ఉంటే జోకులు వేసుకుంటా చిల్లు కొట్టుకుంటా ఉంటే అక్కడ వేరే 2 కుక్కర్లు ఉన్నాయి, ఆటలోకి షిఫ్ట్ చేద్దాము, ఆ తెలివి కూడా లేకపోతే ఎట్లా అనేసి మాట్లాడుతుంది అనమాట. అబౌట్ బేబక్క గురించి ఇక్కడ. విష్ణుప్రియ అంటది అది కుక్కర్ విజిల్ ప్రాబ్లం, అంతేగాని దానికి అక్క ఏం చేస్తుంది, టెక్నికల్ ఇష్యూ అది అనేసి అంటది. టెక్నికల్ ఇష్యూ అది అంటే కుక్కర్ ప్రాబ్లం, అది గ్యాస్ ప్రాబ్లం. అక్కడ ఒక్కొక్కసారి గ్యాస్ కూడా బిగ్ బాస్ తక్కువ ఎక్కువ చేస్తూ ఉంటారంట. అది గ్యాస్ ప్రాబ్లం, అది కుక్కర్ ప్రాబ్లం, దానికి బేబక్ ఏం చేస్తూ ఉంటది అనేసి ఈ విష్ణుప్రియ గారు ఇంక బేబక్ పాయింటే మాట్లాడుతున్నారు. ఆ బేబక్ పాయింట్ మీద ఆవిడ నామినేట్ చేసింది. ఆవిడకి ఏం పాయింట్ లేవనుకుంటా వచ్చి 3 రోజులైనా. సోనియా ఏమంటదంటే నేను చెక్ చేసా, ఓపెన్ చేసి ఆవిడ నేను వెళ్ళి అది కుక్కర్ ప్రాబ్లం అయినప్పుడు నేను వెళ్ళి చెక్ చేశా. ఎందుకంటే సోనియా నిన్న మాట్లాడితే ఏం చెప్తుంది అంటే, నేను నామినేషన్ లో మీరు సరిగా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు కాబట్టి ఆ కుక్కర్ లో ఉన్న పప్పు మాడిపోయింది, నా దురదృష్ట ప్రకారం ఆ పప్పు నాకే వచ్చింది, అందుకే నామినేట్ చేస్తున్నాను, అంతే రెస్పాన్సిబుల్ గా ఉండడం వల్ల అనేసి చెప్తుంది అనమాట. మళ్ళీ అదే పాయింట్ తీసుకొచ్చి మాట్లాడుతుంది విష్ణుప్రియ. నేను చెక్ చేశాను, ఆ కుక్కర్ విజిల్ రాకపోయినా నేను వెళ్ళి చెక్ చేశాను, నేను చెక్ చేయక ముందే అక్కెళ్ళి చెక్ చేయొచ్చు కదా, బికాస్ రెస్పాన్సిబిలిటీ తీసుకుంది కదా, తీసుకున్నప్పుడు సైడ్ కూర్చొని జోకులు వేసుకోవడం ఎందుకు, ఆ వంట దగ్గరే కూర్చొని ఆ వంట కంప్లీట్ చేయాలి అనేసి మాట్లాడుతుంది. అయినా మనం ఇక్కడ 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ఇదివరకు ఏం చెప్పారు అంటే ముందు సీజన్స్ లో 50 lakhs అని చెప్పి ప్రైజ్ మనీ ఎగ్జాక్ట్ నెంబర్ ఉండేది. ఇప్పుడు అలా కప్పు కొట్టేసుకొని 50 lakhs తీసుకొని వెళ్ళిపోవడం కాదు, 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎన్ని ఎఫర్ట్స్ పెడతామో దాన్ని బట్టి అకౌంట్ నెంబర్ పెరుగుతుంది అని చెప్పారు. ఆ ఎఫర్ట్స్ ఎలా ఉంటాయో కూడా, ఆ ఎఫర్ట్స్ పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనాలిటీ ఎఫర్ట్స్, టాస్క్ ఎఫర్ట్స్ అనేది కూడా కౌంట్ అవుతుంది. నేను డైలీ పేమెంట్ గంటకి పేమెంట్, రోజుకి పేమెంట్, ఇట్లా డైలీ పేమెంట్ బేసిస్ మీద రాలేదు కదా. వీఆర్ హియర్ ఫర్ సంథింగ్ at the cost of we are here for something bigger thing at the cost of losing family and valuable time, spending bad energy here అనేసి అంటది. మనం ఇక్కడ వచ్చింది, మనం ఇక్కడికి వచ్చి మన ఫ్యామిలీని వదిలేసుకొని మన వాల్యుబుల్ టైం వదిలేసుకొని ఇక్కడికి వచ్చింది ఎందుకు, మనం రెస్పాన్సిబుల్ తీసుకొని ప్రతి విషయంలో రెస్పాన్సిబుల్ తీసుకోవాలి. ఈవెన్ టాస్క్ విషయంలో, కుకింగ్ విషయంలో, గేమ్ విషయంలో, అన్ని విషయంలో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మనం ఇన్ని బయట ఫ్యామిలీని వదిలేసి మన టైంని, వాల్యుబుల్ టైంని వదిలేసి ఇక్కడికి వచ్చి ఇన్ని మాటలు పడుతూ కూడా ఇక్కడ సర్వైవ్ అవుతుంది ఎందుకు, అన్నిట్లోనూ మనం పర్ఫెక్ట్ గా ఉండాలి అనేసి చెప్తుంది అనమాట. మై నామినేషన్ ఈజ్ ఓవర్ అనేసి విష్ణుప్రియ అంటది. నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ చీఫ్ రావాలి కదా, చీఫ్ వచ్చి ఒకరు సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి శేఖర్ గారిని సెలెక్ట్ చేసుకుని శేఖర్ గారిని నామినేట్ చేసి ఏం చెప్తారంటే, మీరు డిఫెండ్ చేసుకోలేదన్నా సింపుల్ గా అనేస్తారు కదా, ఆ అగ్రీడ్ అనేసి అంటారు. నేను ఆల్రెడీ అగ్రీ చేశాను ఆదిత్య ఓం గారు నామినేట్ చేసినప్పుడు, సరే ఓకే ఐ అగ్రీడ్, ఐ యాక్సెప్ట్ ఇట్ అనేసి అంటారు. కాబట్టి మీరు డిఫెండ్ చేసుకోలేదన్నా అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్నాను అనేసి అంటారు. ఆ తర్వాత అభయ్ నామినేషన్ అనమాట. అభయ్ చాలా లాజికల్ గా మాట్లాడారు. అబ్బాయి ఇక్కడ నుంచి ఇంకా ఎమోషనల్ రోల్ ఫస్ట్ నిజంగా స్టార్ట్ అయింది. అయ్యా నాకు ఈ హౌస్ లో ఎవరు ఉండకూడదు అనుకుంటున్నానో, బిగ్ బాస్ చెప్తారు కదా ఈ హౌస్ లో ఎవరు ఉండకూడదు అనుకుంటున్నారో నామినేట్ చేయమని చెప్పారు కదా, అదే రీజన్ మీద చెప్తాను కానీ నా పర్సనల్ రీజన్ కాదు అని అంటాడు. ఆయన పర్సనల్ రీజన్ కాదంట, బిగ్ బాస్ చెప్పారు కాబట్టి ఎవరైతే ఉండకూడదు అనుకుంటున్నారో ఆ రీజన్ కే నేను నామినేట్ చేస్తున్నానని చెప్పి మణికంఠ నామినేట్ చేశారు. నామినేట్ చేసి చెప్పిన రీజన్ ఏంటంటే, నువ్వు చాలా ఎమోషనల్ పర్సన్వి, నువ్వు ఇక్కడ హౌస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏమంటావంటే, ఆ హౌస్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు అంటే ఫస్ట్ డే నామినేట్ చేస్తారు కదా కొంతమంది పర్సన్స్, మణికంఠ నామినేట్ చేసినప్పుడు అనిల్ రావుపూడి గారు వస్తారు కదా, అప్పుడు ఒక పర్సన్ ఎలిమినేట్ చేసి తీసుకెళ్లిపోతాను నేను అని అన్నప్పుడు చాలా మంది మోస్ట్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ మన మణికంఠకి నామినేట్ చేశారు. మణికంఠకి నామినేట్ చేసినప్పుడు మణికంఠ బయటికి వెళ్ళిపోతూ తన ఎమోషనల్ అయిపోయి ఆ ఎమోషనల్ ఏమంటారంటే, ఓకే మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటా అనేసి అంటారు. అదే పాయింట్ ఏం చెప్తున్నారు, మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటా, మీరు అందరూ నన్ను నామినేట్ చేశారు కదా ఫస్ట్ డేనే బయటికి పంపించడానికి అనే సెన్స్ లో అంటారు. మళ్ళా లైఫ్ లో కలుస్తారో లేదో కూడా తెలీదు అనేసి అంటే, అబ్బాయి అందుకే అన్నానన్నా మళ్ళీ లైఫ్ లో కలుస్తారో లేదో తెలియదు కాబట్టి అన్నాను, నేను మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటా అని, ఫస్ట్ డే నన్ను నామినేట్ చేసి బయటకు పంపించడం అనేది నాకు బాధే కదా అనేసి అంటాడు. అలా నామినేట్ అయిన తర్వాత మళ్ళీ లోపలికి వస్తారు కదా, అదంతా ప్రాంక్ అని తెలిసి లోపలికి వచ్చినప్పుడు
సారీ చెప్పడానికి వెళ్ళారంట. ఆదిత్య ఓం గారు సారీ చెప్పడానికి వెళ్తే ఈయన కన్సల్ట్ చేయడానికి వెళ్ళాడు. ఈయన నామినేట్ చేయలేదులే మన అబ్బాయి, ఎందుకంటే అబ్బాయి కూడా నామినేషన్ ప్రాసెస్ లో నుంచున్నాడు, ఆయన కూడా టాస్క్ ఓడిపోయి. సో నిన్ను కన్సల్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు హైపర్ గా రియాక్ట్ అయ్యావు, ఓకేలే కోపంలో ఉన్నావులే అనేసి అనుకున్నావు. సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా హైపర్ గా రియాక్ట్ అయ్యావు, నీకు కామ్ డౌన్ అయ్యే మెంటాలిటీ లేదు అసలు. సో కామ్ డౌన్ అయ్యే మెంటాలిటీ ఉండాలి హౌస్ లో, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను. కామ్ డౌన్ అయ్యే మెంటాలిటీ నీకు లేదు కాబట్టి ఇన్ మై పర్సనల్ ఒపీనియన్ నువ్వు ఈ హౌస్ లో ఉండడానికి అర్హుడు కాదు, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి నామినేట్ చేస్తాడు. అప్పుడు మనకంటే ఏమంటాడంటే, ఎస్ నా ఎమోషన్ ఐక్యూ హై, నేను ఎమోషనల్ పర్సన్, నేను పెరిగిన వాతావరణం అలాంటిది, నేను నేషనల్ టీవీలో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను ఎమోషనల్ పర్సన్, నేను ఎమోషనల్ గా చాలా వీక్, బట్ హ్యూమన్ గా కంటెస్టెంట్ గా వీక్ కాదు నేను అనేసి అంటాడు. అంటే ఏంటంటే నేను ఎమోషనల్ పర్సన్, నాకు ఎమోషన్స్ అన్ని ఎక్కువగానే ఉంటాయి, నేను ఎమోషనల్ పర్సన్స్ అయినప్పటికీ కూడా నేను గేమ్ ఆడతాను, నేను కంటెస్టెంట్ గా వీక్ కాదు, నేను హ్యూమన్ గా వీక్ కాదు. అయినా ఆల్రెడీ అతను గేమ్ ఆడుతున్నాడు, మైండ్ గేమ్ చాలా బాగా ఆడుతున్నాడు, పాయింట్స్ వచ్చినప్పుడు బాగా రైస్ చేస్తున్నాడు, అంటే అక్కడ అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు వెళ్ళి పాయింట్స్ రైస్ చేస్తున్నాడు, బాగానే మాట్లాడుతున్నాడు, బాగానే ఆడుతున్నాడు, కానీ ఆయన ఎమోషనల్ పర్సన్ అని చెప్పి చెప్తున్నాడు. నెక్స్ట్ నేను ఓకే చెప్పాను, ఆయన నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఓకే చెప్పాను అంటే ఆదిత్య ఓం గారు మరి ఏమన్నారు, ఆ పాయింట్ మనకు చూపించలేదు, అందరూ నామినేట్ చేసి బయటకు పంపించారు, అందులో ఆదిత్య ఓం గారు కూడా ఉన్నారు. ఆదిత్య ఓం గారు మరి అన్నిసార్లు వెళ్ళి సారీ చెప్పడం ఏంటో అది మనకి టెలికాస్ట్ చేయలేదు. అంటే ఆయన ఏమన్నా ఎక్స్ట్రా పాయింట్ అన్నారా, లేకపోతే నామినేట్ చేసినందుకే వెళ్ళి సారీ చెప్తున్నారా అనేది మనకి టెలికాస్ట్ చేయలేదు. ఆయన ఆదిత్య ఓం గారు వెళ్ళి 2-3 సార్లు వెళ్ళి సారీ చెప్పినప్పుడు కూడా ఈయన హైపర్ గానే రియాక్ట్ అయ్యారంట. నేను ఓకే చెప్పాను, నా ఫేస్ సీరియస్ గా ఉంటది కాబట్టి నేను సీరియస్ గా ఉన్నా, మీరు ఆ రోజు ఆయనకి వస్తాదిగా వచ్చారు, నాకు అది నచ్చలేదు అనేసి అంటాడు. అంటే ఆదిత్య ఓం గారికి వస్తాదిగా ఈయన వెళ్ళాడంట, సపోర్ట్ గా వెళ్ళాడంట. అప్పుడు అబ్బాయి అంటాడు, నేను వచ్చిన తర్వాత ఆయన వచ్చాడు, ఆయనకి నేనేం ఆయన తర్వాత నేను రాలేదు, నేను వచ్చిన తర్వాత ఆదిత్య ఓం గారు వచ్చారు అనేసి అబ్బాయి చెప్తే మణికంఠ అంటే, నేను మాట్లాడుతున్నప్పుడు సైలెంట్ గా ఉండండి, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా అని ఇంకా మణికంఠ రేస్ అవుతాడు. అబ్బాయి వచ్చేసి మాటలు పడేయకు, మాటలు విసిరేయకు, ఎందుకంటే అక్కడ మణికంఠ మాట్లాడింది రాంగ్ మాట కదా, మాటలు పడేయకు, మాటలు విసిరేయకు, మాటలు విసిరేస్తున్నావు నువ్వు, సొల్లు మాటలు మాట్లాడకు అనేసి అబ్బాయి అంటాడు. మళ్ళీ మనకంటే మీరు అస్తమాను వచ్చి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనేసి అంటున్నారు కదా అనేసి అంటే అబ్బాయి అంటాడు, నేను అనలేదే, నేను ఎక్కడన్నాను పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని, నేనేం అనలేదు పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలని అనేసి అంటే నిఖిల్ మధ్యలో వచ్చి నేను అన్నాను అంటాడు. నిఖిల్ అంటాడు, నిఖిల్ కి ఫస్ట్ డే నిఖిల్ కి మణికంఠకి డిస్కషన్ అవుతుంది అనమాట, పెద్దవాళ్ళు కదా అన్నిసార్లు వచ్చి సారీ చెప్తున్నప్పుడు నువ్వు యాక్సెప్ట్ చెయ్యాలి అనేసి అంటే అప్పుడు మణికంఠ వెంటనే అంటాడు, ఇక్కడ ఏజ్ మ్యాటర్ కాదు బ్రో, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని తీసుకురావద్దు, ఆయన మాట్లాడుతున్న మాటలు నాకు హర్ట్ అనిపించినాయి అని ఆ రోజు నిఖిల్ తో డిస్కషన్ అయింది, కానీ అబ్బాయితో కాదు, అబ్బాయి అనలేదు పెద్దవాళ్ళు అనేసి. అబ్బాయి అంటాడు, ఎవరికి ఫ్లాష్ బ్యాక్ లేదు ఇక్కడ, ఎవరికి ఫ్లాష్ బ్యాక్ లేదు, అందరికి ఫ్లాష్ బ్యాక్ ఉంది ఇక్కడ, అందరూ ఏం గోల్డెన్ స్పూన్ తో ఏం వచ్చేయలేదని సెన్స్ తో మాట్లాడతారు, అందరికి బాధలు అందరికి కష్టాలు ఉన్నాయి, మేము కూడా ఇక్కడికి వచ్చాం గేమ్ ఆడడానికి వచ్చామని సెన్స్ తో మాట్లాడితే ఈ లోపు యష్మి అక్కడ క్లాప్స్ కొడుతుంది అనమాట. గేమ్ ఆడడానికి వచ్చినప్పుడు తప్పు చేస్తే చెప్పే పాయింట్ నాకు ఉంటది, ఎవరు తప్పు చేసినా చెప్పే పాయింట్ నాకు ఉంటది, ఆల్రెడీ మెంటల్ గా ప్రిపేర్ అయ్యి వచ్చినప్పుడు బ్యాగేజ్ అంతా పక్కన పెట్టి ఏదైనా తీసుకోవడానికి రెడీగా ఉండాలి, నువ్వు అలా అనిపించట్లేదు, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అనేసి అంటాడు. మనం ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో ఎంటర్ అయినప్పుడు ఎవరు తప్పు చేసినా మాట్లాడే పాయింట్ నాకుంది, మాట్లాడే హక్కు నాకుంది, పాయింట్ నామినేట్ చేసే హక్కు నాకుంది. మనం ఇక్కడికి వస్తున్నప్పుడు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి మన వెనకాల ఉన్న బ్యాగేజ్ అంతా బయట పెట్టేసి ఇక్కడికి రావాలి, అందరికీ బ్యాగేజ్ ఉంది, అందరూ ఏం గోల్డెన్ స్పూన్ తో రాలేదు, ప్రతి ఒక్కరికి కష్టాలు ఉన్నాయి, ఆయనకి కూడా కష్టాలు ఉన్నాయి నేవీలో ఆ రోజు చెప్పారులే గ్రాండ్ లాంచ్ రోజు, నువ్వేమో ఏదైనా తీసుకోవడానికి రెడీగా లేవు, ప్రతి దానికి ఎమోషనల్ అయిపోతున్నావు, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పి నామినేట్ చేశారు. అప్పుడు మణికంఠ అంటారు, ఇదంతా మీరు తవ్విందే, మొత్తం అంతా ఇది మీరు తవ్విందే, నేను మైండ్ గేమ్ ఆడదాం అనుకుంటున్నాను, నన్ను మీరే నన్ను ఎమోషనల్ చేస్తున్నారు, ఎందుకంటే పప్పెట్ అనే వర్డ్ తీసుకొచ్చి నాకు చెప్పడానికి ట్రై చేస్తున్నారు మీరు. ఈయన పప్పెట్ అన్నాడంట, ఎవరిని, నిఖిల్ నీ చేతిలో పప్పెట్లా ఉంది యష్మిని అనేసి అన్నాడంట. ఎందుకంటే ఆ రోజు థర్డ్ చీఫ్ ని ఎన్నుకున్నప్పుడు
మీకు ఇదంతా అర్థం కావాలంటే మీరు రోజు ఎపిసోడ్స్ చూడాలి. మీరు థర్డ్ చీఫ్ ని ఎన్నుకున్నప్పుడు చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతుంది యష్మి. ఆ రోజు ఎందుకంటే ఆర్గ్యుమెంట్ అవుతుంది కదా, సోనియాకి, నిఖిల్ కి, బేబక్కకి, సీతకి ఇంత ఆర్గ్యుమెంట్ అవుతున్నప్పుడు యష్మి చాలా అగ్రెసివ్ గా మాట్లాడుతుంది. అగ్రెసివ్ గా మాట్లాడినప్పుడు ఎవరు ఆపినా ఆగదనమాట. అప్పుడు నిఖిల్ అంటాడు, గట్టిగా అరుస్తాడు. కామ్ డౌన్ అనేసి అరిస్తే ఆవిడ వెళ్ళి చేతులు కట్టుకుని నుంచుంటదంట. చేతులు కట్టుకుని నుంచుంది కాబట్టి నువ్వు చెప్తే ఆగింది, సో నీ చేతిలో పప్పెట్లా ఉంది యష్మి అనేసి అంటాడు మణికంఠ. గెలికిఫైయింగ్ కదా, ప్రతి దాంట్లో గెలికించుకోవడమే. నేను అన్నది వాళ్ళతో కదా, వాళ్ళని అన్నని మీకేంటి సంబంధం, మీకు అసలు సంబంధమే లేదు. మీరు వచ్చి ఆ పాయింట్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు, ఆ పాయింట్ తీసుకొచ్చి నాకు చెప్పడానికి ట్రై చేస్తున్నారు. యూ వాంట్ టు ప్రొజెక్ట్ యువర్ గుడ్, మీరు మంచోళ్ళు అంటే నువ్వు ఈ పాయింట్ తీసావు కదా బ్యాడ్ అది అని నన్ను బ్యాడ్ ప్రూవ్ చేసి మీరు మంచోళ్ళు అవడానికి మీరు ఆ పాయింట్ నా దగ్గర తీసుకొచ్చి ట్రై చేస్తున్నారు. అప్పుడు వద్దండి, నేను ఎవరితో క్లియర్ చేసుకోవాలో వాళ్ళతో క్లియర్ చేసుకుంటా అనేసి అన్నాను. నేను నిఖిల్తో క్లియర్ చేసుకున్నాను, యష్మితో అంటే క్లియర్ చేసుకుని నేను వాళ్ళిద్దరితో మాట్లాడాను. నేను ఎందుకు పప్పెట్ అనాల్సిన అవసరం వచ్చింది, నేను వాళ్ళిద్దరితో మాట్లాడాను, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను. మీతో మాట్లాడాల్సిన అవసరం లేదు, మీతో క్లియర్ చేసుకోవాల్సిన అవసరం లేదు నాకు, అందుకే వద్దండి అని చెప్పాను. నేను అలా అనడం వల్ల మీరు అప్పుడే ట్రిగ్గర్ అయిపోయారు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్, మీ ఈగో మీకు ట్రిగ్గర్ అయిపోయింది. అది మైండ్ లో పెట్టుకుని మీరు ఇప్పుడు నామినేట్ చేస్తున్నారు అనేసి అంటాడు అనమాట మణికంఠ దగ్గర ఆర్గ్యుమెంట్ స్కిల్స్ బీభత్సంగా ఉన్నాయి. ఎప్పుడు ఏ పాయింట్ ఏ లైన్ లో పెట్టి మాట్లాడాలి అలా కరెక్ట్ గా మాట్లాడతాడు, అన్ని గుర్తు పెట్టుకుంటాడు. మళ్ళీ జ్ఞాపక శక్తి లేదన్నాడు కానీ చాలా జ్ఞాపక శక్తి ఉంది మణికంఠకి. అవి అంటాడు, ఎవరు ఫేక్ ఎవరు మంచోళ్ళు ఆడియన్స్ క్లియర్ గా అర్థం అవుతుందిలే ఎవరు ఫేక్ గా ఉంటున్నారో అనేసి అంటాడు అనమాట. మణికంఠ ఓకేలే అనేసి అంటే మణికంఠ మాట్లాడినివ్వట్లేదు, ఏదో మాట్లాడుతుంటే మధ్యలో అభయ్ అంటాడు, దొర ఆగు దొర మాట్లాడి అనేసి అంటే మణికంఠ ఒప్పుకున్నారు కదా దొర అని స్పాంటేనియస్ గా. ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఎంత బాగున్నాయో అసలు సోనియాకి మణికంఠకి ఇద్దరికి కూడా. ఒప్పుకున్నారు కదా దొర అని అనేసి అంటారు. ఆ తర్వాత నేను అన్ఫిట్ అయితే ఈ వీకే నేను బయటకు వెళ్ళిపోతా, ఈ వీకే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతా, నేను అన్ఫిట్ అయితే. మీరు నామినేట్ చేశారు కదా ఓకే అనేసి అంటే ఇంకా సెకండ్ నామినేషన్ వచ్చేసి బేబక్క నామినేట్ చేశాడు. మన అబ్బాయి నామినేట్ చేసి, అక్క నువ్వు లైట్ తీసుకుంటున్నావు అక్క, గేమ్ విషయంలో టాస్క్ విషయంలో నువ్వు లైట్ తీసుకుంటున్నావు, అక్కడికి చీఫ్ విషయంలో కూడా నువ్వు మాట్లాడలేదు. వాళ్ళు అంటే థర్డ్ చీఫ్ ఎన్నుకునేటప్పుడు నువ్వు లైట్ తీసుకున్నావు, వాళ్ళని నిన్ను పక్కన పెట్టేసి యష్మిని నామినేట్ చేశారు కదా థర్డ్ చీఫ్ కి, అప్పుడు నువ్వు ఓకేలే రేపు మాట్లాడదాంలే తర్వాత మాట్లాడదాంలే లైట్ తీసుకుంటున్నావు అక్క. ఇక్కడ ఈ ఆపర్చునిటీ అనేది గోల్డెన్ ఆపర్చునిటీ మనకి, ఎక్స్క్యూజ్ మీ, రేపు ఆడదాం రేపు మాట్లాడదాం అనేసి అంటే కుదరదాక ఎప్పుడు ఈ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతామో తెలియదు, నువ్వు లైట్ తీసుకోకుండా నువ్వు బాగా ఆడక్క, నీ వరకు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడు అనేసి చెప్పి నామినేట్ చేస్తారనమాట. యష్మి కత్తి తీసుకొని మణిని పొడి చేసి నామినేట్ చేస్తుంది. మణిని ఏమంటదంటే, నువ్వు మళ్ళీ సేమ్ రీజనే ఇస్తున్నావు, నువ్వు మళ్ళీ అదే రీజన్ చెప్తున్నావు అంటే ఎమోషనల్ గురించి, నేను ఎమోషనల్ పర్సన్ ని, నా వెనకాల ఎంత బ్యాగేజ్ ఉంది అని చెప్తాడు కదా. మర్చిపోయాను, ఎమోషనల్ పర్సన్ ని, నువ్వు మళ్ళీ ఎమోషనల్ పర్సన్ ని, నా వెనకాల ఎంత ఉంది చెప్తున్నావు కదా, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అనేసి చెప్తుంది. ఆ తర్వాత మళ్ళీ బ్రేక్ అనమాట. ప్రేరణ కిరాక్ సీతతో మాట్లాడుతుంది. మధ్యలో బ్రేక్ లో ప్రేరణ ఏడ్చింది, విష్ణుప్రియ వచ్చి కన్సోల్ చేసింది ప్రేరణని. కిరాక్ సీతతో మాట్లాడుతూ, నాకు నెగిటివ్ వైపు వస్తే చూడను, కనీసం వాళ్ళ వైపు చూడను, నాకు ఎవరి మీదైనా నెగిటివ్ వైపు వస్తే, కానీ నేను నీ హ్యాండ్ పట్టుకున్నాను అంటే నీ క్యారెక్టర్ నాకు నచ్చుతుంది, నాకు నీ మీద నెగిటివ్ వైబ్ ఏం రావట్లేదు, నువ్వు నామినేట్ చేసినప్పటికీ నాకు నీ మీద నెగిటివ్ వైబ్ రావట్లేదు, నాకు నువ్వు నచ్చుతున్నావు, నీ క్యారెక్టర్ నచ్చుతుంది, ఓకే నేను వదిలేస్తున్నాను, నేను మర్చిపోతున్నాను నువ్వు నామినేట్ చేసింది అని చెప్తుంది అనమాట. ఆ తర్వాత ప్రేరణ నామినేషన్స్. ప్రేరణ వచ్చేసి మణికంఠని నామినేట్ చేసింది. మణికంఠని నామినేట్ చేసి, మీ గురించి ఎవరికి తెలీదు, చాలాసార్లు మీ ఎమోషనల్ బ్యాగేజ్ చెప్తున్నారు, మీరు సైలెంట్ గా ఉన్నారు, ఇంకా ఎఫర్ట్ పెట్టాలి, మీరు బయటకు వచ్చి మాట్లాడాలి, ఓపెన్ అప్ అవ్వాలి, అందరితో మింగిల్ అవ్వాలి, నెగిటివ్ పాయింట్ మీరు గట్టిగా చెప్తారు, కలవడానికి మాత్రం ఎందుకో రావట్లేదు అనేసి అంటది. అంటే ఏంటంటే
నెగిటివ్ పాయింట్ అంటే ఎక్కడైనా అన్యాయం జరుగుతుంది అని అనుకున్నప్పుడు తన నెగిటివ్ పాయింట్ ఏదైనా రేస్ చేయాలనుకుంటే దెన్ అండ్ దే చాలా గట్టిగా రేస్ చేస్తాడు మణికంఠ. అది మనం ఈ 3 days లో చూస్తూనే ఉన్నాం. ఒకటి వచ్చేసి థర్డ్ చీఫ్ ని ఎన్నుకునే విషయంలోను, మళ్ళీ ఇంకోటి వచ్చేసి వాళ్ళు ఆరెంజ్ తో ఆడుకుంటారు. ఆరెంజ్ తో ఆడుకున్నప్పుడు ఆరెంజ్ స్పాయిల్ అయిపోతుంది, ఫుడ్ తో ఆడకూడదు అని చెప్పి అక్కడ పాయింట్ రైస్ చేస్తాడు. అంటే తను కాదు సోనియాకి చెప్పి, సోనియా ఎందుకంటే రేషన్ మేనేజర్ కాబట్టి సోనియాకి చెప్పి సోనియాతో మాట్లాడిస్తాడు. థర్డ్ చీఫ్ ఎన్నుకున్నప్పుడేమో మీరు ఎందుకు యష్మిని ఎన్నుకున్నారు, పైగా యష్మి పప్పెట్లా ఉంది నిఖిల్ హ్యాండ్ లో అనేసి, అంటే నెగిటివ్ పాయింట్లకి బాగా మీరు మీ వాయిస్ రేస్ చేస్తున్నారు, కానీ మీరు కలవడానికి మాత్రం రావట్లేదు, మీరు ఇంకా మింగిల్ అవ్వాలి, మీరు సైలెంట్ గా కూర్చుంటారు, మీరు ఓపెన్ అప్ అవ్వట్లేదు అంటే ఈ లోపు అందరు క్లాప్స్ కొడతారు. ఎవరెవరంటే యష్మి అంటే ఈ రోజు బర్త్డే పార్టీకి వచ్చాను అనుకుందే ఏంటో క్లాప్స్ కొడుతూనే ఉంది. యష్మి, పృథ్వీ, షేక్ వీళ్ళు ముగ్గురు క్లాప్స్ కొడతారనమాట. ఇంక ఇడికి ట్రిగ్గర్ అయిపోయింది మణికంఠ గారికి. మీరు మళ్ళీ మైండ్ లో ఏం జరుగుతుందో నాకు తెలుసు అని అంటున్నారు, అంటే ప్రతిసారి మీ మైండ్ లో ఒకటి ఉంటుంది, మీ బయట ఒకటి ఉంటుంది అని అంటాడు అందరితోటి అని వరుసగా పాయింట్లు చెప్తూ ఉంటది. ఏమంటే ఫస్ట్ వచ్చేసి మీ గురించి ఎవరికి తెలీదు, మీ గురించి ఎవ్వరికి తెలియదు, చాలా సార్లు ఎమోషనల్ బ్యాగేజ్ గురించి చెప్తున్నారు, అలాగే మీరు సైలెంట్ గా ఉన్నారు, ఎఫర్ట్ పెట్టాలి, నెగిటివ్ పాయింట్స్ చెప్పాలంటే గట్టిగా చెప్తున్నారు, కలవడానికి రావట్లేదు, మళ్ళీ మైండ్ లో ఏముందో మీ మైండ్ లో ఏముందో నాకు తెలుసు అంటున్నారు అనేసి వన్ బై వన్ పాయింట్ చెప్పుకుంటూ వస్తే ఈయన ఏమంటారంటే నాగమణికంట నాకు అంత జ్ఞాపక శక్తి లేదు, నేను మాట్లాడనివ్వండి అంటే ఆవిడ లెట్ మీ కంప్లీట్ అంటది. అంటే ఆవిడ అన్ని పాయింట్స్ చెప్పేసిన తర్వాత అప్పుడు రియాక్ట్ అవ్వండి అనేసి అంటే ఈయన ఏమంటారంటే నాకు అంత జ్ఞాపక శక్తి లేదు, నా పారామీటర్ మొత్తం అయిపోయింది అని చెప్పి స్టార్ట్ చేస్తాడు. ఈయన ఇంకా ఏడుపు స్టార్ట్ చేస్తాడు. నిజంగా అది చాలా మంది సింపతి గేమ్ అని అనుకుంటారేమో కానీ నాకు మాత్రం ఏమో సింపతి గేమ్ అయ్యి ఉండొచ్చు, కానీ ఆ ఎమోషన్ ని ఫేక్ అని నేను అనలేనయ్యా. నాకు అంత జ్ఞాపక శక్తి లేదు, నాకు అయిపోయింది, నా పారామీటర్ అయిపోయింది అని చెప్పి ఏడుపు మొదలు పెడతారు. 7th క్లాస్ నుంచి నాకు అన్ని కష్టాలే, నా ఫాదర్ పోయారు, ఆ తర్వాత స్టెప్ ఫాదర్ వచ్చారు, ఆయన నన్ను ఇన్సల్ట్ చేస్తూనే ఉన్నారు స్టెప్ ఫాదర్, తర్వాత మదర్ పోయారు, మదర్ పోయి మ్యారేజ్ చేసుకున్నాక వైఫ్ నుంచి ఇన్లాస్ నుంచి నాకు రెస్పెక్ట్ లేదు, వాళ్ళిద్దరు పాపకి నా వైఫ్ కి దూరంగా ఉంటున్నాను, నాకు ఫేమ్ అంటే చాలా ఇష్టం, అటెన్షన్ అంటే చాలా ఇష్టం, నాకు ఫేమ్ లేదు, నాకు అటెన్షన్ లేదు. మా మదర్ చనిపోయినప్పుడు కూడా మా మదర్ ని అది కట్టెపెట్టి కాల్స్తారు కదా, అప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేకపోతే అందరినీ నేను మనీ అడుక్కొచ్చుకుని నేను ఆ ప్రక్రియ పూర్తి చేశాను. ఇవన్నీ చెప్తుంటే ఓ మై గాడ్ అనిపించింది ఆయన చెప్తుంటే. బాబాయ్ నాకు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు మాత్రం చాలా కలిసి వేసింది, నా మనసు చాలా బాగా అనిపించింది. పస్తు పడుకున్నాను, నేను ఎంత గోత్రు అయ్యానో నాకు తెలుసు, నాకు ఇంకా మనుషుల మీద విరక్తి వచ్చేసింది అనేసి అంటాడు. నాకు మనుషుల మీద విరక్తి వచ్చేసింది, నేను ఇన్ని చూసి ఇక్కడికి స్టెప్ ఇన్ అయ్యాను, ఇక్కడికి స్టెప్ ఇన్ అయ్యేటప్పుడు కూడా నేను ఎమోషనల్ లెస్ గా ఆడదాం అనుకున్నాను, అందుకే నేను ఓపెన్ అవ్వట్లేదు, అందుకే నేను దూరంగా ఉంటున్నాను, నేను మళ్ళీ మీరు వచ్చి మీ దగ్గరికి వచ్చి కూర్చుంటే మళ్ళీ మీరు ఈ పాయింట్స్ అన్ని పోక్ చేస్తూ ఉంటే మళ్ళీ నాకు ఎమోషన్స్ బయటకు వచ్చేస్తాయని చెప్పి నేను దూరంగా ఉంటున్నాను అని అన్నారు. నేను చేసిన మిస్టేక్స్ అన్ని సరి చేసుకుందాం అనుకున్నాను, ఈ స్టేజ్కి వచ్చి నేను చేసిన మిస్టేక్స్ అన్ని సరి చేసుకుందాం, నేను కాన్ఫిడెన్స్ గా ఉందాం అనుకున్నాను, కానీ నా కర్మ కాలి నా లెక్ ఫేవర్ అవ్వక ఫస్ట్ డే రోజే మీరు అందరూ నన్ను నామినేట్ చేశారు, నేను ఇంకా ట్రిగ్గర్ అయిపోయాను అక్కడే, నేను డే 1 నుంచి విక్టిమ్ కార్డ్ ఆడాలనుకోలేదు అనేసి అంటాడు. అంటే ఫస్ట్ రోజు అందరూ నామినేట్ చేస్తారు కదా ఎలిమినేట్ అవ్వడానికి, బయటికి పంపించడానికి, అప్పుడు నేను ట్రిగ్గర్ అయిపోయాను, అప్పుడు నాకు ఇంకా నా ఎమోషన్స్ అన్ని బయటికి రావడం స్టార్ట్ అయ్యి, నేను ఇక్కడ ఫస్ట్ డే నుంచి నేను విక్టిమ్ కార్డ్ తేవాలనుకోలేదు, అంటే నేను నా ఎమోషన్స్ చూపించి సింపతి ప్లే చేయాలని అనుకోలేదు, మైండ్ గేమ్ ఆడదామని అనుకున్నాను, మీరు అందరూ నన్ను నామినేట్ చేయడం వల్ల నేను ట్రిగ్గర్ అయిపోయాను అనేసి చెప్తారనమాట. మళ్ళీ మీరు అందరూ క్లాప్స్ కొడుతున్నారు, క్లాప్స్ కొట్టి నన్ను ట్రిగ్గర్ చేసేస్తున్నారు, నేను ఎప్పుడైతే మైండ్ గేమ్ స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నానో అప్పుడే నేను స్పేస్ తీసుకుంటాను, అందుకే మీకు దూరంగా ఉంటున్నాను, మీకు దగ్గరికి వస్తే మళ్ళీ మీరు అందరూ కలిసి నన్ను ట్రిగ్గర్ చేస్తారు, పోక్ చేస్తారు అనేసి అంటే ఇంకా అందరూ ఏడుస్తారు. యష్మి ఏడుస్తుంది, నైనిక, ప్రేరణ ముగ్గురు ఏడుస్తారు ఆయనతో పాటు. యష్మి మధ్యలో లేచి ఇంత ఎమోషనల్ డ్యామేజ్ వద్దు, తెలియదు కాబట్టి ప్రేరణ అడిగింది, రాంగ్ పోర్ట్రే అవుతుంది, ఇంకెంత ఎమోషనల్ డ్యామేజ్ వద్దు, ఆపేసే అనేసి చెప్తుంది. ఐ థాట్ 100% మైండ్ గేమ్ ఆడదామని అనుకున్నాను, కానీ ట్రిగ్గర్ అయిపోయా, వాకౌట్ అయిపోతున్నా,
వాకౌట్ అయిపోతున్నాను కాబట్టి గుర్తుపెట్టుకుంటా అన్నాను. అంతేగాని నేను ఇక్కడ ఉండుంటే మీరు నన్ను నామినేట్ చేయకపోయి ఉండుంటే, నేను ఇక్కడే ఉండుంటే నేను మైండ్ గేమే ఆడేవాడిని. ఆ రోజు మీరు నా లక్ ఫేవర్ అవ్వకపోవడం వల్ల నా కర్మకాలం ఆ రోజు ఆ సినారియో అయ్యింది కాబట్టి నేను ఎమోషనల్ అయిపోయాను అనేసి అంటాడు. అబద్ధం చెప్తే నాకు నిద్ర పట్టదు, నేను నిజం చెప్పేస్తాను ఎవరికైనా. అందుకే నీ మైండ్ లో ఒకటి ఉంది, నీ బయట ఒకటి మాట్లాడుతున్నావు నేను చెప్పింది కూడా అందుకే ప్రేరణ. నాకు అబద్ధం చెప్తే నిద్ర పట్టదు. నేను ఎవరినైనా హర్ట్ చేస్తుంటే ఐఎమ్ వెరీ సారీ. ఇంక నుంచి నేను ఈ బ్యాగేజ్ అంతా మాట్లాడను, ఇంత ఎమోషనల్ గా మాట్లాడిన, నేను ఇక నుంచి మైండ్ గేమే ఆడతాను అనేసి చెప్తాడనమాట. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ, మీతో మంచిగా మాట్లాడదామంటే మీరు డిఫెన్సివ్ అయిపోతున్నారు, మీరు డిఫెన్సివ్ గా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. మీతో మంచిగా మాట్లాడదామంటే నాకు తెలుసు ఎంత పెయిన్ ఉంటుంది, ఎందుకంటే ఆ రోజు నేను కూడా నుంచున్నాను నామినేషన్స్ చేసేటప్పుడు, నాకు కూడా ఒక ఓట్ పడింది, నేను చాలా ఫీల్ అయ్యాను. మీరు ఎంత ఫీల్ అయ్యి ఉండుంటారో నాకు తెలుసు. బట్ మీరు ఓపెన్ అప్ అవ్వాలి, మీరు ఓపెన్ అప్ అయితేనే కదా బాగుంటది, మీరు ఓపెన్ అప్ అయితేనే కదా అందరికీ తెలుస్తుంది అనేసి అంటే, నేను ఓపెన్ అప్ అవ్వను ప్రేరణ, ఎందుకంటే నాకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరి మీద నమ్మకం లేదు. బికాస్ దే ఆర్ గేమర్స్, నేను గేమర్ని, నేను గేమ్ ఆడడానికే వచ్చాను, అందుకే నేను ఓపెన్ అప్ అవ్వను అనేసి అంటాడు. నాకు హ్యుమానిటీ పోయింది, నేను ఎవరిని నమ్మట్లేదు, నేను అంత గోత్రు అయి వచ్చాను కాబట్టి నేను ఇంకెవరిని నమ్మను అనేసి అంటే, అబ్బాయి అంటాడు ఐ అప్రిషియేట్ యూ హ్యావ్ ఎ పాయింట్. అంటే ఇక్కడ అందరూ గేమర్స్, నేను కూడా గేమ్ ఆడడానికే వచ్చాను, నేను అందుకే ట్రస్ట్ చేయను అన్నాడు కాబట్టి, ఇక్కడ అందరూ గేమర్స్ అన్నాడు కాబట్టి ఐ అప్రిషియేట్ యూ హ్యావ్ ఎ పాయింట్ అనేసి అంటాడు. నెక్స్ట్ సెకండ్ సోనియా నామినేట్ చేస్తుంది. సోనియా నామినేట్ చేసి ఏం చెప్తుందంటే, నువ్వు అందరినీ కలిపి మాట్లాడుతున్నావు ప్రతిసారి అని. ప్రతిసారి ఎప్పుడు అని క్వశ్చన్ చేస్తుంది సోనియా. ప్రతిసారి వి మెజారిటీ అని ఎక్కువ సార్లు అంటున్నావు కదా అంటే, ప్రతిసారి ఎప్పుడు చెప్పు అంటే, ప్రతిసారి అంటే నువ్వు ఆ రోజు చీఫ్ గా థర్డ్ చీఫ్ ని ఎన్నుకునేటప్పుడు అన్నావు కదా, వి అంటే నబిల్ని ఎవరెవరు అనుకున్నారు చెప్పమంటే అప్పుడు అనేసి అంటే, అది ప్రతిసారి కదా ఒక్కసారి, ప్రతిసారి అంటే రిపీటెడ్ గా, తెలుగు రాదేమో నేర్చుకో అన్న కాంటెస్ట్ లో మాట్లాడింది అనమాట. మాట్లాడేమంటదంటే ప్రేరణ ఏమంటదంటే, అయ్యని చెప్పుంటే బాగుండేది, ఉయ్ అని కాదు అయ్యని చెప్పుంటే, అంటే అది నీ ఒక్కదాని ఒపీనియన్, నబిల్ని నామినేట్ చేయాలని మా అందరి కాదు, ఉయ్ అని చెప్పావు కదా, అయ్యని చెప్పుంటే బాగుండేది అనేసి అంటది. ఆ తర్వాత విష్ణు యోగా చేసుకుంటుందని నామినేట్ చేస్తున్నావు, అక్కకి చెప్పావు లైట్ గా తీసుకుంటున్నావు, సీరియస్ గా లేదు, విష్ణు బిగ్ బాస్ ని లైట్ గా తీసుకుంటున్నారు అనేసి అన్నావు అనేసి అంటే విష్ణుప్రియ ఓన్లీ యోగా చేయడానికే వచ్చింది, బిగ్ బాస్ ని సీరియస్ గా తీసుకోవడానికి కాదు, బిగ్ బాస్ ని లైట్ గా తీసుకుంటా వచ్చింది అనేసి అన్నావు. అలాగే అక్కను కూడా లైట్ గా తీసుకుంటున్నారు, సీరియస్ గా లేరు అని చెప్పి అక్కను నామినేట్ చేసావు అనేసి అంటే, సోనియా అంటే మరి ప్రూవ్ చేసింది కదా విష్ణు, అదే కదా ప్రూవ్ చేసింది, అక్క పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేసింది, షీఈ్ నాట్ మేకింగ్ కనెక్షన్. అక్క పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేసింది కానీ తనకి ఏ పాయింట్స్ లేవు కదా, మరి సిల్లీ పాయింట్ తీసుకొచ్చి నామినేట్ చేసింది కాబట్టి చెప్పాను వాళ్ళు లైట్ తీసుకుంటున్నారు, వాళ్ళకి సీరియస్నెస్ లేదని, అదే ప్రూవ్ చేసుకుంటున్నారు కదా అని సోనియా చెప్తుంది అనమాట. మధ్యలో యష్మి వస్తుంది, ఏంటంటే మీరు మీ పాయింట్స్ మాట్లాడుకోండి, విష్ణుప్రియ పాయింట్స్ ఎందుకు మాట్లాడుకోవడానికి సరిస్తే, నన్నెందుకు అంటున్నావు, ఫస్ట్ ప్రేరణకి చెప్పు, తనే కదా స్టార్ట్ చేసింది, నన్నెందుకు షౌట్ చేస్తున్నావు, నా మీద ఎందుకు షౌట్ చేస్తున్నావు, నేనెందుకు స్టాప్ చేయాలి, తను స్టార్ట్ చేసినప్పుడు నేను నా డిఫెన్స్ చేసుకోవాలి కదా, నేను డిఫెండ్ చేసుకోవాలి కదా అని సోనియా మాట్లాడుతుంది. నన్ను డిఫెండ్ చేసుకోవడం నా డ్యూటీ, ఆమెకు చెప్పు వేరే వాళ్ళ పాయింట్స్ తీయొద్దని చెప్పి నాకెందుకు చెప్తున్నావు, ఆయన విష్ణు బానే ఉంది నువ్వెందుకు అఫెండ్ అవుతున్నావు అనేసి క్వశ్చన్ చేస్తుంది అనమాట. ఎందుకంటే నీదేమైనా బయటకు వస్తుందనా అని అంటది. అంటే థర్డ్ చీఫ్ ను ఎన్నుకునే ఆ ప్రాసెస్ బయటకు వస్తుందనా, ఓహో అందుకు భయపడుతున్నావా నువ్వు, అందుకు అఫెండ్ అవుతున్నావా, లేకపోతే మేము విష్ణుప్రియ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు విష్ణుప్రియ సైలెంట్ గానే కూర్చుంది కదా ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అంటది అనమాట. ఆ తర్వాత నిఖిల్ వచ్చి సోనియా నామినేట్ చేస్తాడు. సోనియా నామినేట్ చేసి, నువ్వు నేషనల్ టెలివిజన్ లో మాట్లాడేటప్పుడు కొన్ని వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడు, అంటే ఆ రోజు ఫ్రెండ్ అని చెప్పి నామినేట్ చేసావు నువ్వు, థర్డ్ చీఫ్ గా ఫ్రెండ్ అని చెప్పి తీసుకున్నావు అనేసి అంటది కదా, దాని గురించి మాట్లాడతాడు. నేషనల్ టెలివిజన్ లో మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడు అనేసి చెప్పి నామినేట్ చేస్తారనమాట. నెక్స్ట్ మన మణికంఠ నామినేషన్స్.
నాగమణికంఠ వచ్చేసి విష్ణు నామినేట్ చేస్తాడు. కరెక్ట్ పాయింట్స్ ఇచ్చాడు. ఎవరెవరినైతే నామినేట్ చేస్తారో వాళ్ళిద్దరికి కూడా నాగమణికంఠ కరెక్ట్ పాయింట్స్ ఇచ్చాడు. నాగమణికంఠకి చాలా ఆర్గ్యుమెంట్ స్కిల్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. ఏమంటాడంటే, విష్ణు నువ్వు యూజ్ చేసిన వర్డ్ నాకు నచ్చలేదు, ఫెమినైన్ అని యూజ్ చేస్తారు, నువ్వు చాలా ఫెమినైన్ లా అనిపిస్తున్నావు, క్యూట్ గా ఉన్నావు, ఫెమినైన్ లా అనిపిస్తున్నావు అంటది అనమాట. ఫస్ట్ డే రోజు ఫెమినైన్ అనే వర్డ్ యూజ్ చేస్తావు కదా, అది నాకు నచ్చలేదు. నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ గా ఉండి కూడా ఆ వర్డ్ యూజ్ చేయడం నాకు నచ్చలేదు. మాటలు వదిలే క్యాండిడేట్ బిగ్ బాస్ లో ఉండడం బిగ్ బాస్ కి అవసరం లేదని అనిపిస్తుంది, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అనేసాను. విష్ణుప్రియ అంటే నీకు హర్టింగ్ అయి ఉండొచ్చు, కానీ నాకు క్లారిటీ ఉంది. ఫెమినైన్ అని ఎందుకన్నానో ఆ మాట నాకు క్లారిటీ ఉంది. మన అందరిలో కూడా ఏదో చెప్పిందమ్మా, ఫెమినిటీ మాస్కినిటీ అందరిలో ఉంటది, అది తప్పేమి లేదు, అది ఈవెన్ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరిలో ఉంటది ఫెమినిటీ మాస్కినిటీ అనేది. నువ్వు ఎక్కువ సెన్సిటివ్ అవుతున్నావు కాబట్టి ఫెమినైన్ లా అనిపిస్తున్నావు అనేసి అన్నాను అనేసి అంటారు. ఆ తర్వాత నాగమణికంఠ ఏమంటారంటే, ఈయనేమంటారంటే, ఈ 3 days లో నేను నీతో అందుకే మింగిల్ అయ్యాను, ఈ 3 days లో ఎలా వర్డ్స్ రిలీజ్ చేస్తున్నావో చూస్తున్నాను, నార్మల్ జోక్స్ నేను తీసుకోను, ఆఫ్టర్ దిస్ నార్మల్ జోక్స్ కూడా నేను తీసుకోను అనేసి అంటాడు. ఈ 3 days లో అందుకే నీతోటే ఉన్నాను, నువ్వు ఎలా మాట్లాడుతున్నావో అనేసి చూస్తున్నాను, గమనిస్తున్నాను అనేసి అంటే, ఓ అందుకే నీ 3 days నువ్వు నాతో ఉన్నావా, ఓ గాడ్ అనేసి విష్ణుప్రియ రియాక్ట్ అవుతుంది. ఆ తర్వాత ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత నేను నీతో జోక్యం వేయలేదు కదా అనేసి అంటే, వేయలేదులే, నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ వల్ల, నా నోటితోల వల్ల నేను ఇక్కడి వరకు వచ్చాను, ఇదే నన్ను ఫీడ్ చేస్తుంది. నేను బిగ్ బాస్ లో ఉన్నాను అంటే నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ వల్లే, నేను చాలా షోస్ చాలా ఈవెంట్స్ చేశాను, నేను ఇలా మాట్లాడడం వల్లే నీకు ఆ మాట హర్ట్ అయి ఉంటే ఐఎమ్ సారీ అనేసి అంటది. ఆ తర్వాత ఆ నోటి వల్ల జనాలు నేర్చుకుంటారు అని అంటాడు. ఎంత కరెక్ట్ గా మాట లాక్ చేసి పడేస్తాడు అనమాట ఆపోజిట్ పర్సన్ ని. తిని ఫస్ట్ అనలా, విష్ణుప్రియే ఫస్ట్ అంది, నోటిదోల వల్ల నేను ఇక్కడ ఉన్నాను అంటే, ఆ నోటిదోలే జనాలు నేర్చుకుంటారని చెప్తున్నాను అనేసి మణికంఠ అంటే, విష్ణుప్రియ అంటది, ఎంటర్టైన్మెంట్ ఇస్తా, నేను ఎడ్యుకేషన్ ఇవ్వడానికి రాలేదు, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చాను అనేసి అంటది. యాజ్ ఎన్ యాంకర్ నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఉన్నాను, ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి వచ్చాను కానీ ఎడ్యుకేషన్ కాదనేసి అంటే మణికంఠ వెంటనే చూడండి, దిస్ ఇండస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ ఎడ్యుకేషన్ ఆల్సో, ఎడ్యుకేషన్ ఆల్సో, ఎంటర్టైన్మెంట్ తో పాటు మన ఎడ్యుకేషన్ కూడా ఇస్తాము వాళ్ళకి, అంటే మనల్ని చూసి నేర్చుకుంటారు, మన ఇన్ఫ్లుయెన్సెస్ కాబట్టి మనల్ని చూసి ఎవరైతే మనల్ని ఇష్టపడతారో వాళ్ళు మనల్ని చూసి నేర్చుకుంటారు అనే సెన్స్ లో మాట్లాడాడు. ఎంత పర్ఫెక్ట్ గా లాక్ చేశారు చూడండి. అలాగే ఎంటర్టైన్మెంట్ కి బార్డర్ ఉంటది, ఆ బార్డర్ దాటి మాట్లాడడం నువ్వు నాకు నచ్చట్లేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత విష్ణుప్రియ ఏడుస్తుంది అనమాట, నేను నిన్ను నమ్మాను, నువ్వు నా దగ్గరికి ఫ్రెండ్ గా జెన్యూన్ గా వచ్చావని నేను నిన్ను బిలీవ్ చేశాను, కానీ నువ్వు నన్ను చీట్ చేసావు, నువ్వు నా గురించి బయట పెట్టడానికి, నా గురించి ఎక్స్పోజ్ చేయడానికి వచ్చానని నాకు చెప్తున్నావు కదా, అది నాకు చాలా హర్ట్ అయిందని చెప్పి ఆవిడ ఫీల్ అవుతుంది. కానీ ఇక్కడ ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఎంత బాగున్నాయి మణికంఠకు చూడండి, అవతల మనిషిని లాక్ చేసి పడేస్తున్నాడు అంతే తన మాటలతోటి. నెక్స్ట్ శేఖర్ భాష గారిని నామినేట్ చేస్తారు. శేఖర్ భాష గారిని నామినేట్ చేస్తే ఏమంటాడంటే, మీరు ఫుడ్ డిగ్రేడ్ చేశారు, అలాగే మీరు ఆరెంజెస్ తో ఆడారు, ఆరెంజెస్ తో ఆడడం నాకు ఎంత మాత్రం నచ్చలేదు, అవి స్పాయిల్ ఫుడ్ తో ఆడడం నాకు నచ్చలేదు అనేసి అంటాడు. ఆ తర్వాత మీ గేమ్ అంటే సీరియస్నెస్ లేదు, గేమ్ మీద సీరియస్నెస్ లేదు, పడుకుంటున్నారు మీరు అనేసి అంటారు, ఎక్కువసార్లు పడుకుంటున్నారు, సీరియస్నెస్ లేదు మీకు గేమ్ మీద అనేసి అంటే, నువ్వు కూడా పడుకున్నావు, నేను ఒకసారి నేను కొంచెం సేపే పడుకున్నావు, నువ్వు ఎక్కువసేపు పడుకున్నావు, కుక్కలు మరిగేదాకా పడుకున్నావు అనేసి అంటే, నేను అందుకే గిల్టీగా ఫీల్ అయ్యాను, నేను పడుకున్నాను కాబట్టి కుక్కలు మొరిగాయి కాబట్టి నేను గిల్టీగా ఫీల్ అయ్యాను, మీరు ఎందుకు గిల్టీగా ఫీల్ అవ్వట్లేదు, గేమ్ లో సీరియస్ గా ఉండడం లేదు మీరు అనేసి చెప్తాడు అనమాట. చెప్పినప్పుడు ఈయన ఏమంటారంటే, నువ్వు ప్రతిదానికి గిల్టీ ఫీల్ అవుతావు, ప్రతిదాన్ని సీరియస్ గా తీసుకుంటావు, నేను అలా కాదు అని చెప్పి ఇట్లా కొంచెం ఓవర్ యాక్షన్, అదే చేతులు ఇట్లా పెట్టి ఫోల్డ్ చేసి ఇలా యాక్షన్ చేసి చూపిస్తారు, ప్రతిదానికి నువ్వు గిల్టీ ఫీల్ అయిపోతావేమో, నేను అలా కాదు అంటే, ఎందుకు మీరు గిల్టీ ఫీల్ అవ్వరు అంటే, మీరు ఎలా అయినా సేవ్ అయిపోతారని మీకు కాన్ఫిడెన్స్ మీలో ఉందా అని క్వశ్చన్ చేస్తాడు మణికంఠ. శేఖర్ అంటారు, నా ఇష్టం, నీకు చెప్పాల్సిన అవసరం లేదు, అది నా ఇష్టం, నేను ఎందుకు గిల్టీ ఫీల్ అవ్వట్లేదో అది నా ఇష్టం అని ఈయన చెప్తే మణికంఠ ఏమంటారంటే, చెప్పాల్సిన అవసరం లేదు అని నేను వెళ్ళి సైడ్కి కూర్చున్నాను 4 రోజుల నుంచి, ఏమైంది చెప్పాల్సి వచ్చింది కదా అనేసి అంటే, దేని గురించి అని అడుగుతారు ఈయన. దేని గురించి అంటారండి, ఇప్పుడే కదా మీ ముందు ఎంత డ్రామా జరిగింది, నేను కూడా చెప్పాల్సిన అవసరం లేదని జోన్ అవుట్ అయిపోయి నేను
పక్కన కూర్చుంటున్నాను, కానీ ఇప్పుడు చెప్పాల్సి వచ్చింది కదా, చెప్పాల్సిన అవసరం లేదని మీరు ఎట్లా అంటారు, నా ఇష్టం చెప్పాల్సిన అవసరం లేదని ఎలా అంటారు, చెప్పాలి మీరు అనేసి శేఖర్ అంటాడు. అప్పుడు శేఖర్ అంటారు, ప్రతి వాళ్ళకి ఫ్లాష్ బ్యాక్ ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది ఫ్లాష్ బ్యాక్, ఆయనకు ఉంది, నాకుంది, ప్రతి ఒక్కరికి ఉంది, నువ్వు ప్రతిసారి అదే పట్టుకొని మాట్లాడుతున్నావు అనేసి శేఖర్ అంటారు. నువ్వు విష్ణుతో మైండ్ గేమ్ ఆడావు, ఆ తర్వాత ప్రేరణ కూడా అన్ని పాయింట్స్ మంచి పాయింట్స్ చెప్పి ఒక్క పాయింట్ చెప్పేసరికి నువ్వు ట్రిగ్గర్ అయిపోయావు, నువ్వు కూడా మైండ్ గేమ్ ఆడుతున్నావు, మళ్ళీ నన్ను వెక్కిరిస్తున్నారు, నన్ను ట్రిగ్గర్ చేస్తున్నానని చెప్పి నువ్వు రాజకీయం చేస్తున్నావు. నేను రాజకీయం చేస్తున్నా, నువ్వు రాజకీయమే చేస్తున్నావు, ప్రతి దానికి హట్ అయిపోతున్నావు, వెక్కిరిస్తున్నారని అంటున్నావు, నన్ను ఏమో ట్రిగ్గర్ చేస్తున్నారు అంటున్నావు, నన్ను ఎమోషనల్ చేస్తున్నారు అంటున్నావు అనేసి అంటున్నావు, కానీ నువ్వు మాత్రం మైండ్ గేమే ఆడుతున్నావు. విష్ణుప్రియతో కూడా 3 days నుంచి వెళ్ళి ఆమెని ఎక్స్పోజ్ చేసావు, ఆమె గురించి మైండ్ గేమ్ ఆడావు నువ్వు ఆమెతో అనేసి అంటాడు. అన్న తర్వాత అక్కడికి అయిపోయింది. మళ్ళీ యష్మి వచ్చేసి విష్ణు నామినేట్ చేస్తుంది. విష్ణు నామినేట్ చేసి ఏం చెప్తుందంటే, నెక్స్ట్ టైం కాన్షియస్ గా ఉండు, కెమెరాస్ ఉన్నాయి, నేను కూడా నీకు చెప్పాను అని నామినేట్ చేసేస్తుంది. తర్వాత పృథ్వీ నామినేషన్స్, బేబక్క నామినేట్ చేసి ఏమంటారంటే, మీకు సీరియస్నెస్ లేదక్క, మీరు ఫిట్ గా లేరు అనేసి అంటే, బేబక్ వేరేలాగా అర్థం చేసుకుని, ఫిట్ గా లేదు అంటే ఐ కాంట్ చేంజ్ మై బాడీ నౌ, మేబీ టాస్క్ లో నేను గెలవకపోవచ్చు, బిగ్ బాస్ అనేది టాస్క్ లో ఒకటే కాదు, నేను కామెడీ చేస్తా, ఎప్పుడు సీరియస్ గా ఉండడం కాదు, ఎప్పుడు ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో కూడా తెలియాలి, వయసు గురించి అందుకే నేను ఎప్పుడు మాట్లాడను, నేను ఫిట్ గా లేకపోయినా ఫ్యాట్ గా ఉన్నా స్టిల్ ఐ మీన్ ద షో అనేసి అంటది. ఆవిడ వేరేగా అర్థం చేసుకుంది, టోటల్లీ రాంగ్ గా అర్థం చేసుకుంది. ఆయన ఏమంటారంటే, గేమ్లు సరిగా ఆడట్లేదు అనే ఇంటెన్షన్ తో మాట్లాడతారు, కానీ ఈవిడేమో ఆవిడ బాడీ గురించి అన్నారు అనేసి అనుకుంటది. అతను జడ్జెస్ చెప్తారు, బాడీ గురించి కదక గేమ్ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పి నిఖిల్ మన యష్మి చెప్తారు. యష్మి చెప్పినప్పుడు అప్పుడు ఆమంటది అనమాట, నేను అయినా గేమ్ ఆడాను, ఆ రోప్స్ కూడా నాకు ఎంతవరకు నాకు సాధ్యమైనంత వరకు నేను ట్రై చేశాను, నేను ఆడాను ఆ గేమ్ కూడా అనేసి అంటే, పృథ్వీ అంటారు, యువర్ నాట్ ఫిట్ ఫర్ దిస్ గేమ్ అక్క అని చెప్పి నామినేట్ చేసేస్తారు. తర్వాత మణికంఠ నామినేట్ చేసి ఏం రీజన్స్ చెప్తారంటే, నాకు ఎమోషనల్ పర్సన్స్ నచ్చరు, అందుకే నేను నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్పి, విష్ణుప్రియ కరెక్ట్ గానే చెప్పింది, నువ్వు ఫెమినైన్ అని కరెక్ట్ గానే చెప్పింది, నువ్వు దాన్ని రాంగ్ గా అర్థం చేసుకున్నావు, ఆ రోజు నేను నవ్వాను, నేను నవ్విన దానికి నువ్వు ట్రిగ్గర్ అయిపోయావంటే, అబ్బేబే నువ్వు నవ్విన దానికి కాదు, నేను అసలు నీ ఫేస్ చూడలేదని మణికంఠ అని, నువ్వు రేస్ కి రాకుండా ఫస్ట్ డేనే వెళ్ళిపోతున్నావని నేను కూడా చాలా ఫీల్ అయ్యాను, నేను నిన్ను నామినేట్ చేయలేదు, అయినా నామినేట్ చేయలేకపోయినప్పటికీ కూడా నేను ఫీల్ అయ్యాను, కానీ నువ్వు ఇప్పుడు ప్రతిసారి అదే పట్టుకొని మాట్లాడి అందరినీ గిల్ట్ ఫీల్ చేద్దామని అనేసి అంటే, అందరినీ గిల్ట్ ఫీల్ చేయాలని నువ్వు అనుకుంటున్నావా అని క్వశ్చన్ చేస్తాడు. నేను ఆల్రెడీ డిఫెండ్ చేసుకున్నా, నేను మీకు మళ్ళీ చెప్పలేను, ప్రతిసారి నేను మీకు చెప్పలేను, ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా, మేబీ మీకు తెలుగు రావట్లేదేమో, మీకు అర్థం అవ్వట్లేదేమో, నేను చెప్పిన దానికే మళ్ళీ మీరు పట్టుకొని నామినేట్ చేస్తున్నారు, ఇది కంప్లీట్లీ సేఫ్ నామినేషన్ అనేసి అంటారనమాట. ఆ తర్వాత మీరు పప్పెట్ అని కూడా అన్నారు, పప్పెట్ అంటే తెలుగులో ఏంటి అంటే తోలు బొమ్మ అని నాగమణి కంటే మంచి యాటిట్యూడ్ తో చెప్తారు. చెప్పి మీరు పప్పెట్ అని అన్నందుకు మీరు సారీ చెప్పరా, సారీ అడగరా అనేసి అంటే, నేను అడగను, ఐ వాస్ కరెక్ట్, నేను కరెక్టే, నేను సారీ అడగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ రోజు ఆవిడ అలాగే బిహేవ్ చేసింది. అక్కడ ఫస్ట్ చాలా అగ్రెసివ్ గా మాట్లాడిన తర్వాత మన నిఖిల్ చెప్తాడంట, మాట్లాడుకో అని చెప్పినప్పుడు సైలెంట్ అయిపోతుంది, నాకు అప్పుడు పప్పెట్లానే అనిపించింది, అందుకనే నేను సారీ అడగను, ఎప్పటికీ కూడా నేను సారీ అడగను, విష్ణుప్రియ ఫీల్ అయింది, హర్ట్ అయింది అని అనిపించింది, నేను సారీ అడిగాను, ఆ విషయంలో మాత్రం సారీ అడగను అనేసి చెప్తాడు. తర్వాత చీఫ్ ని అన్ఫిట్ ఎందుకు అన్నావు నువ్వు అనేసి అంటే, ఆ చీఫ్ ని అన్ఫిట్ అని కూడా అన్నావు, యూ హ్యావ్ 2 times, యు ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ గేమ్, యు ఆర్ నెగిటివ్ పర్సన్ అనేసి అంటాడు. నువ్వు ఈ గేమ్ కి అన్ఫిట్ కాదు, నువ్వు వెళ్ళిపోవాలి హౌస్ నుంచి, నువ్వు నెగిటివ్ పర్సన్, నీ నెగిటివిటీ అందరికి క్యారీ అవుతుంది అని చెప్పి నామినేట్ చేసేస్తాడు. అప్పుడు నైనిక వచ్చి మణికంఠ నామినేట్ చేస్తుంది. మణికంఠ నామినేట్ చేసి ఇచ్చిన రీజన్ బాగుంది, ఒక్క పాయింట్ మాట్లాడినా బాగా మాట్లాడింది. ఇఫ్ యూ కాంట్ టేక్ ఇట్ యూ డోంట్ గివ్ ఇట్ బ్యాక్ అంటుంది. అంటే ఎవరైనా నేను అన్నప్పుడు నువ్వు తీసుకోలేకపోతున్నావు కదా, మరి నువ్వెందుకు వేరే వాళ్ళని అంటున్నావు అంటే, తోలుబొమ్మ అని అన్నారు కదా, తోలుబొమ్మ నువ్వు అనకూడదు, నువ్వు ఎందుకంటే వేరే వాళ్ళు ఏదైనా చెప్తున్నప్పుడు నువ్వు రిసీవ్ చేసుకోవట్లేదు, వాళ్ళు గేమ్ ఆడుతున్నారేమో అనేసి అనుకుంటున్నావు, మరి నువ్వెందుకు వేరే వాళ్ళని అంటున్నావు అని చెప్పి నామినేట్ చేసి పొడిచేసింది అనమాట. పొడిచేసింది. బిగ్ బాస్ చెప్తారు నామినేట్ అయిన కంటెస్టెంట్స్ హౌస్ మేట్స్ ఎవరంటే, బేబక్క, సోనియా, విష్ణుప్రియ, శేఖర్, పృథ్వీ, నాగమణికంఠ.
మీరు చెప్పండి ఫ్రెండ్స్, ఈ ఇళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారని మీకేమనిపిస్తుంది చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే బేబక్ ఎలిమినేట్ అవుతుందేమో అనిపిస్తుంది. తర్వాత యష్మి క్రయింగ్, బయటకు వచ్చి ఏడుస్తుంది అనమాట. అతను ఎవరో కూడా నాకు తెలియదు, కానీ అతను స్టార్ట్ చేసిన వెంటనే నాకు కంట్రోల్ అవ్వలేదు అనేసి అంటది. అదేం పెద్ద. ఆ తర్వాత నాగమణికంట ఇంకొక్కడే బెడ్ మీద పడుకొని ఏడుస్తూ ఉంటాడు. నేను పెరిగిన సాయిల్ అలాంటిది, నేను పెరిగిన సాయిల్ నెగిటివ్ సాయిల్, నేను ఏం చేయాలి, ఎట్లా మార్చుకోవాలి, చూస్తూ చూస్తూ సగం జీవితం అయిపోయింది అని చెప్పి ఏడుస్తాడు. బాబోయ్, నాకు ఇక్కడ నుంచి చెప్పాలంటేనే గుండె బెరవెక్కిపోతుంది ఫ్రెండ్స్. ఈలోపు నిఖిల్ వస్తారు. నిఖిల్ వచ్చి కన్సోల్ చేస్తారనమాట. నిఖిల్ మన సీతక్క పాప నామినేషన్ ప్రక్రియలో కూడా వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చి హక్ చేసుకుంది ఆయన ఏడుస్తుంటే. మళ్ళీ ఇక్కడ కూడా వచ్చి పక్కన కూర్చొని కన్సోల్ చేస్తుంది. నాకు దిక్కు లేదన్నా, నేను ముందే ఓవర్ థింకర్ని, ఇంకా ఇప్పుడు బ్రెయిన్ లో మిలియన్స్ ఆఫ్ థాట్స్ వస్తున్నాయి. నాకు బయటకు వెళ్ళిన తర్వాత నెగిటివ్ పర్సన్ అయిపోతాను, నేను నెగిటివ్ పర్సన్ అంటారు, నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, నా బ్రెయిన్ లో బోల్డ్ అని థాట్స్ వస్తున్నాయి, నాకు బయటకు వెళ్ళాక రెస్పెక్ట్ ఉండదు, ఒక్క రూపాయి కూడా ఉండదు, మొత్తం నెగిటివ్ పర్సన్ చేసేసారు నన్ను అని చెప్పి ఏడుస్తాడు. బీభత్సంగా ఏడుస్తాడు అసలు ఈ రోజు. నిఖిల్ అంటాడు, నువ్వు మాట్లాడే పాయింట్స్ బాగున్నాయి, నిజంగా ఆయన మాట్లాడే పాయింట్స్ నామినేట్ చేసినప్పుడు డిఫెండ్ చేసుకునేటప్పుడు కూడా మాట్లాడే పాయింట్స్ చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడదు. ఈ హౌస్ మొత్తంలో ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్న ఏకైక వ్యక్తి, అంటే బేభత్సమైన ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఉన్న ఏకైక వ్యక్తి ఎవరంటే మనోడే, నాగమణికంట. నువ్వు మాట్లాడే పాయింట్స్ బాగుంటాయి కానీ నువ్వు అనుకునే పాయింట్స్ బాలేవు అనేసి చెప్తాడు. నా గురించి కూడా నిన్నటి నుంచి నెగిటివ్ అయింది, దాని గురించి నేను కేర్ చేస్తే ప్రూవ్ చేసినట్టే, ఎందుకంటే థర్డ్ చీఫ్ ఎన్నుకోనే దాంట్లో నేను నెగిటివ్ అయ్యాను, అది కేర్ చేయకూడదు, మన గేమ్ మనం ఆడుకోవాలి, అది కేర్ చేసినట్టుంటే అది నేను ప్రూవ్ చేసినట్టే, నేను యాక్సెప్ట్ చేసినట్టే అనేసి అంటాడు. తర్వాత ఆదిత్య ఓం గారు డిస్కషన్ అనమాట. ఆదిత్య ఓం గారు మన బేబక్తో అంటారు, మీరు అక్కడ నుంచొని చెప్పాలి, నేను ఫిట్ గా లేకపోతే బిగ్ బాస్ నన్ను లోపల ఎందుకు పంపిస్తారు అనేసి మీరు అక్కడ నుంచొని చెప్పాలి, వాళ్ళు ఫిట్ గా లేరు అని అన్నప్పుడు ఫిట్ గా లేకపోతే బిగ్ బాస్ లోపలికి ఎందుకు పంపిస్తారు, మీరు ఆ పాయింట్ అనడం కరెక్ట్ కాదు అని అక్కడ నుంచొని చెప్పాలంటే బేబక్ అంటే సింపతి అనిపిస్తుందేమో అనేసి అంటే, ఆదిత్య గారు అంటే అదే చెయ్యాలి, వాళ్ళు చేసినప్పుడు మీరు కూడా అదే చెయ్యాలి అంటే సింపతి గేమే ఆడాలి అన్నట్టు మాట్లాడతారు ఆదిత్య ఓం గారు. తర్వాత శేఖర్ భాష గారు ప్రేరణతో ఏమంటారంటే, అవతల వాళ్ళు బాణాలు వేస్తున్నారు అనుకో గేమ్ లో ఉన్నప్పుడు, అంటే ఒక గేమ్ ఆడుతున్నప్పుడు అవతల వాళ్ళు బాణాలు బ్యాట్లు ఏదో వేస్తున్నారు అనుకో, అరే నాకు ఫ్లాష్ బ్యాక్ ఉంది వెయ్యకు అంటామా, అనం కదా, ఫేస్ చేస్తాం కదా అని ఇద్దరు మాట్లాడుకుంటారు. మళ్ళీ లోపల మణికంట, నేను బ్రెయిన్ పెడదాం అనుకున్నా కానీ నాకు మొత్తం అంతా బయటకు వచ్చేసింది నిఖిల్ ఏమంటాడంటే, అంటే నేను బ్రెయిన్ పెట్టి ఆడదాం అనుకున్నాను కానీ వీళ్ళందరూ నన్ను గెలికి పోక్ చేసి నా ఎమోషన్ మొత్తాన్ని బయట తీసుకొచ్చి నా ఎమోషనల్ బ్యాగేజ్ మొత్తాన్ని బయట పెట్టేశారు ఈ రోజు అనేసి అంటాడు. అన్న తర్వాత నిఖిల్ ఏమంటారంటే, నాకు డబ్బులు ఉన్నాయని కాదు, నాకు నా పర్సనాలిటీ ముఖ్యం, ఎవరో ఏదో అన్నారని మనం కేర్ చేయొద్దు, నన్ను కూడా చాలా మంది అన్నారు, చాలా మంది అంటే సోనియా ఈయన కూడా అంటారు, మన నాగమణికంట కూడా ఎంతో మంది అన్నారు కానీ పట్టించుకోకూడదు, వాళ్ళన్నీ పట్టించుకుంటే మనం డౌన్ అయిపోతాం, మనం గురించి మనకు తెలియాలి, మన పర్సనాలిటీ ఏంటో మనకు తెలుసు కాబట్టి మనం గేమ్ ఆడుకోవాలి అని అంటారు. ఆ తర్వాత మణికంట ఐఎమ్ డన్ బిగ్ బాస్, ఐఎమ్ ట్రాన్స్పరెంట్ అనేసి అక్కడ తలపైన విగ్ పెట్టుకుంటాడు అనమాట, అది తీసి పక్కన పడేస్తాడు. ఓ మై గాడ్ అనిపించింది చూసినప్పుడు నాకు, అంటే ఆయన ఎమోషన్ చూసి ఆ టైంలో అబ్బో మాదిరిగా ఫీల్ రాలేదబ్బా నాకైతే. నా జీవితం అయిపోయింది, నేను చేసే లాస్ట్ యుద్ధం, నన్ను మార్చుకోవాలనే వచ్చాను కానీ నాకు గేమ్ ఎలా ఆడాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఫుల్ గేట్ చేస్తాడు. ఇంకా నా జీవితం అయిపోయింది బిగ్ బాస్, అదే నా జీవితం అయిపోయింది అని చెప్పి వీళ్ళతో మాట్లాడతారు. నిఖిల్ ఏమో అట్లా జనాలందరూ చెప్పారని కాదు, రాంగ్ గా ప్రూవ్ చేయాల్సింది నీ చేతిలో ఉంది, వాళ్ళందరినీ రాంగ్ గా ప్రూవ్ చేయాల్సింది నీ చేతిలో ఉంది, వాళ్ళు చెప్తే మాత్రం మనం అయిపోం కదా అనేసి కన్సోల్ చేస్తూనే ఉంటాడు పాప నిఖిల్ మాత్రం. ఈ 14 మంది కన్విన్స్ చేయలేదు ఈ 14 మంది కోసం కాదు, నువ్వు నీ కోసం ఆడు, నీ కోసం నువ్వు స్టాండ్ తీసుకో,
ఈ 14 మెంబర్స్ కోసం కాదు, వాళ్ళ కోసం కాదు కదా నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్కి వచ్చింది, నీ కోసం వచ్చావు, నువ్వు నీ కోసం గేమ్ ఆడు అంటే, ఈ సాటర్డే బయటకు వెళ్ళిపోతే ఇంకేం స్కోప్ ఉంటుంది నిఖిల్ అనేసి అంటే, బయటకు వెళ్ళకపోతే ఆడు, ఆ మైండ్ లోంచి ఆ నెగిటివ్ థాట్ తీసేసి మంచిగా ఆడుకో అని చెప్తారు. ఆ తర్వాత బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ లోకి పిలుస్తారనమాట నాగమణికంఠని. కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి ఎలా ఉన్నారు మణికంఠ అని అడిగితే, ఎలా ఉన్నారంటే ఏమని చెప్పాను, బిగ్ బాస్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ లా ఉన్నాను అని చెప్పి మణికంఠ ఇంకా చాలా ఎమోషనల్ గా మాట్లాడతారు, చాలా ఏడుస్తారు. నేను ఇదే బిగ్ బాస్, నేను ఇదే, మీరు ఎక్కడున్నారో నాకు కనిపించట్లేదు కానీ ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు బిగ్ బాస్, నిజంగా చెప్తున్నాను నేను ఇదే బిగ్ బాస్, అబద్ధం ఆడలేను, నేను అబద్ధం ఆడితే గిల్టీ ఫీల్ అయిపోతాను, ఇంత త్వరగా బయటకు వస్తాను అనుకోలేదు బిగ్ బాస్, చాలా తెలివిగా మాట్లాడతాను, చాలా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడతాను అనుకున్నాను కానీ ఇంత త్వరగా బయటకు వస్తానని అనుకోలేదు బిగ్ బాస్, నేను నా లుక్స్ తో మెయింటైన్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు అవ్వలేదు బిగ్ బాస్ అనేసి ఇంకా ఫుల్ ఎమోషనల్ అయిపోతారు అనమాట. అయిపోయి నాకు నా వైఫ్ కావాలి, నా ఇన్లాస్ నుంచి రెస్పెక్ట్ కావాలి, నా స్టెప్ ఫాదర్ కావాలి, మెయిన్లీ నాకు పాప కావాలి, నాకు మనుషులు కావాలి బిగ్ బాస్ అని చెప్పి ఇంక ఫుల్ గా ఎమోషనల్ అయిపోతారు. ఎమోషనల్ అయిపోయి నా మీద నాకు కాన్ఫిడెన్స్ చచ్చిపోయింది బిగ్ బాస్, నాకు ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు అని చెప్పి ఇంక ఏడ్ చేస్తారనమాట. ఐ కెన్ చేంజ్ మై, నేను ఇక్కడికి వచ్చి నన్ను నేను చేంజ్ చేసుకుందాం అనుకున్నాను, ఇది ఒక స్కూల్ లాంటిది, ఇది నన్ను నేను చేంజ్ చేసుకుని మంచి వ్యక్తిగా బయటకు వెళ్దాం అనేసి అనుకున్నాను కానీ నా వల్ల కావట్లేదు బిగ్ బాస్ అని చెప్పి ఫుల్గా ఏడ్చేస్తారు. అప్పుడు బిగ్ బాస్ అంటే, మీరు అనుకున్నది సాధించడానికి మీరు ఇక్కడికి వచ్చారు, ఇంత త్వరగా మీ ధైర్యం కోల్పోతే ఎలా, మిమ్మల్ని మీరు అనుకున్న సాధించడానికే వచ్చారు కదా, మీరు మీ ధైర్యాన్ని కోల్పోకుండా మీ గేమ్ లో మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి బిగ్ బాస్ బూస్టప్ ఇస్తా ఉంటారనమాట. నేను కోల్పోవట్లేదు కానీ నాకు భయం స్టార్ట్ అయింది బిగ్ బాస్, బయట ఉన్న మనుషుల జీవితాలతో ఆడుకోకూడదు కదా, వాళ్ళకి ఒక లైఫ్ ఉంది కదా, అంటే అక్కడ ఉన్న 40 కంటెస్టెంట్స్ తో ఆడుకోకూడదు కదా, వాళ్ళకి లైఫ్ ఉంది కదా, ఎలా ఆడుకోవాలి వాళ్ళతోటి అని మాట్లాడతారు. అప్పుడు బిగ్ బాస్ అంటారు, నువ్వు బలవంతుడు కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు, నీ బలాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, నువ్వు ఆల్రెడీ బలవంతుడు కాబట్టి ఈ హౌస్కి వచ్చావంటే మరి ఏదో టాలెంట్ ఉండాలి కదా, ఊరికి నేను పిలిచారుగా బిగ్ బాస్ హౌస్ లోకి, బలవంతుడు కాబట్టి నువ్వు వచ్చావు, సో నీ బలాన్ని నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అనేసి అంటే, అదేలా బిగ్ బాస్ ఎలా తెలుసుకోవాలి అని అంటారు. బిగ్ బాస్ అంటారు, ముందు నిన్ను నువ్వు నమ్మాలి, నిన్ను నువ్వు నమ్మినప్పుడే నీలో ఉన్న బలం నీకు తెలుస్తుంది. బూస్టప్ ఇస్తూనే ఉన్నారు ఇంకా బిగ్ బాస్ వచ్చిన కాడి నుంచి కంటిన్యూస్ గా. అప్పుడు మణికంఠ, ఒకప్పుడు ధైర్యం బాగా ఉండేది బిగ్ బాస్ కానీ ఆల్ ఆఫ్ సడన్ డిపెండ్ అయిపోయేసరికి మెల్లమెల్లగా ధైర్యం కోల్పోతున్నాను, ఒకప్పుడు ఫుల్ ధైర్యంగా ఉండేవాడిని, నా చుట్టూ వాళ్ళు ప్రైజ్ చేసేవాళ్ళు, నా మీద అటెన్షన్ చూపించేవారు, ఇప్పుడు అన్ని దూరం అయిపోయాయి బిగ్ బాస్, అటెన్షన్ దూరం అయిపోయింది, మనీ దూరం అయిపోయింది, రెస్పెక్ట్ లేదు, నా ప్రపంచం అంతా మారిపోయింది బిగ్ బాస్ అని చెప్పి ఇంక ఏడుస్తూనే ఉన్నారు. అప్పుడు బిగ్ బాస్, మీరు దేని గురించి భయపడుతున్నారో ఆ విషయం గురించి భయపడాల్సిన అవసరం ఏం లేదని అంటారు. ఇంక బూస్టప్ ఇచ్చి పంపిస్తారనమాట. అంటే మీరు మనీ గురించి, మీ రెస్పెక్ట్ గురించి, మీ అటెన్షన్ గురించి ఇవన్నీ పోయాయని ఫీల్ అవుతున్నారు కదా, వాటి గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదా, అవి మీతోటే ఉన్నాయి అని బూస్టప్ ఇస్తే, ఇది చాలు బిగ్ బాస్ నాకు అని మనకంట మాట్లాడారు. తర్వాత బిగ్ బాస్ అంటారు, చిరునవ్వుతో ఉండండి, అదే మీకు మీ బలాన్ని ఇస్తుంది అనేసి అంటారు. ఇంకా మనకంట, నా మొహం మీద నవ్వు ఉంచుకుంటాను బిగ్ బాస్, నా ఆట స్టార్ట్ చేస్తాను, నా ఆట నేను ఆడతాను అని చెప్తారు. ఈ రోజు ఎపిసోడ్ చూసి మణికంఠ కష్టాలు చూసి, ఆ బాధలు చూసి నాకైతే మనసు కలిసి వేసింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వకీలా టాక్స్. థ్యాంక్ యూ.